బ్రో ఈ మధ్య ఏమైపోయిందంటే ముందు నుంచి హర్డ్ దిస్ సేయింగ్ దేర్ ఆర్ ఓన్లీ 7 stories ఇన్ ద వరల్డ్. నేను దాని గురించి పెద్దగా ఎక్కువ ఆలోచించలేదు. ఆఫ్ లేట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎక్స్ట్రాడినరీ అమౌంట్ ఆఫ్ కంటెంట్ ఉంది బ్రో. ఎన్ని సినిమాలు చూస్తున్నాం, ఎన్ని సిరీస్లు చూస్తున్నాం. అరే దేర్ ఇస్ ఓన్లీ ఈవెన్ ఇఫ్ దెర్ ఆర్ ఎగ్జాంపుల్ దెర్ ఆర్ 1000 ways ఆఫ్ రైటింగ్ స్క్రీన్ ప్లే. ఆ 1000 ways మనం చూసేసాం. మన చబ్బీ కిడ్ అన్నాను. ఓకే మార్బిడ్లీ ఒబీస్ కిడ్ నిలబడాలి. Big relation. I can say this, my friend. He can say that. I can also say that. నా ప్రీవియస్ ఫోటోలు ఎవరైనా చూస్తే they will understand. I can. నాకు రైట్ ఉంది, నేను మాట్లాడగలను. సో ఇట్ వాస్ థిక్ స్కిన్ వచ్చేసింది తప్ప లిటరల్లీ అండ్ ఫిగరేటివ్లీ. ఎగ్జాంపుల్ వివేక్ సాగర్ అన్న ఈ యాడ్స్ ఆఫ్ తాటికాపర్ వాళ్ళు చేసే యాప్ ఉంటది కదా, ఇట్లా ఉపేసినట్టు అరే ఫీల్ సో లక్కీ. ఐ థింక్ ఆ జనరేషన్ ఎస్పెషలీ లైక్ హూ సీన్ ఐ మీన్ ఆ పెళ్లి చూపులు వేవ్ నుంచి ఆ టైం నుంచి మ్యాసివ్. ఐ మీన్ దెర్ ఇస్ దిస్ ఫ్రెష్నెస్ ఇన్ హిస్ సౌండ్. His work and all, I have been a fan, done and dusted. Okay, right. Past 6 months I have worked with You've seen him. Very frequently we go to his studio, Tape Loop, yeah. Whenever we go there, it's a bloody blast. Okay. How is he as a person? He's like us, dude. He's like us. మనం ఎలా మాట్లాడుకుంటాం అలాగే మాట్లాడతాడు. ఈ కాన్వర్సేషన్ ఉంటుంది అబౌట్ వీడ్ అండ్ స్టఫ్. సో వీడని చెప్పకుండా వీడని చెప్పాలి. సో he sings all these వీడు కాదు కానీ వీడు మంచి జోక్స్ చేసి బ్రో పైనాపిల్ ఎక్స్ప్రెస్ సారీ One eternity later. Okay. కొంచెం PG-13 18+ కి వెళ్దాం. ఇది మనం వేసుకున్నాం. ఆరియంటెడ్ స్టఫ్ ఇండియా కష్టం ఇంకా. అది Okay. This is the last. All the jokes are outward. Yeah. So hashtag. ఎట్లా బ్రో ఇట్లా అక్కడ ఎవడో జూనియర్ ఆర్టిస్ట్ కదులుతున్నాడు అనుకో, బ్యాక్గ్రౌండ్ లో కరెక్ట్ కదట్లేదు అనుకో, ఇటు చూస్తాడు డైరెక్టర్ లేచి. చూసినప్పుడు ఏంటి, అరే ఇది ఆ జూనియర్ ఆర్టిస్ట్ యాక్టివిటీ ఇంకో ఏడి ఇచ్చి ఉంటాడు. అతను ఇంకెక్కడ ఉండుంటాడు. నేను మానిటర్ అక్కడ నించొని ఉండుంటా, నన్ను చూస్తాడు. అరే వీడి జూనియర్ ఆర్టిస్ట్ కదా, ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ కరెక్ట్ లేదంటే ఓ జూనియర్ ఆర్టిస్ట్ కరెక్ట్ గా లేడు, ఇది జూనియర్ ఆర్టిస్ట్ ఎవరి పని, వెంకట్ ఎక్కడ మైక్ పట్టుకొని ఏడిస్ అంటారు. అంతే ఎవడుంటే వాడు డైరెక్టర్ ఫస్ట్ పరిగెట్టుకుంటే వెళ్ళాలి అక్కడికి. దిస్ ఇస్ ద జాబ్ ఆఫ్ ఎన్ ఏడి. పక్కన ఎవడుంటే వాడు బలి, ముఖ్యంగా మానిటర్ పక్కన ఉండేవాడు బలి. మోస్ట్లీ నేనే కాబట్టి 90% నేనే బలి. అయితే 1 point I wanted to put across is, అయితే ఎప్పుడైతే ఫిల్మ్స్ లో రిఫ్లెక్సివిటీ స్టార్ట్ అయిందో, అంటే వెన్ ఫిల్మ్స్ లుక్ ఇంటూ మెటా అనేసి ఏదైతే ఉందో, ఆ జనరేషన్ లో వెన్ a person does not know about films, ఆ మెటానెస్ చూస్తేనే కదా ఇట్ ఈస్ ఇంటెలెక్చువల్లీ స్టిమ్యులేటింగ్. It's a two-edged sword. There's always a saying అంటే మనకి జనరల్ గా ఉంటుంది, సినిమా అబౌట్ సినిమా generally works very little. That Sameer should not say. Very deranged content he sees. I don't understand. Some cat is spinning. I don't know, some cat is crying. He laughs. I don't know what is. No. మాకు అసలు ఎక్కడ వీడు పంపిస్తున్నాడు, వీడు ఏదో సమ్. It sounds like retarded. I don't get this, man. I mean we are still young, we would sound like some old people, but not for me అని అనిపిస్తుంది. మీరు జెన్ సరే మీరు చూడండి, మీరు రీల్స్ అది ఇప్పుడు నువ్వు ఉండవా ఫ్రేమ్ లో అయితే? లే initially he was supposed to be there, okay, but he is also a writer, so essentially he will ask రైటింగ్ క్వశ్చన్స్ అడుగుతారు. ఒక ఆయన రావాల్సిండే, ఆ ఇంటర్న్ సపోజ్ టు కమ్, ఓకే, he could not come, so అచ్చా I have to టేక్ టర్న్స్. పర్లేదు, నన్ను అక్కడి నుంచి అడిగినా కూడా ఐ థింక్ రికార్డ్ అవుతుంది. దట్ ఈస్ ఆల్సో క్రేజీ. ఓకే, బట్ యాక్చువల్లీ కంగ్రాట్స్ బ్రో, లైక్ ఇంత చిన్న స్పాన్ లో 2 మూవీ రిలీజ్ అయ్యాయి బ్రో. రియల్ గా ఉంది బ్రో కదా, అసలు ఒక్క బాంబ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ అది ల్యాండ్ ఎవరికి ఇంకోటి బాంబ్. నాట్ ఇన్ ద బ్యాడ్ సెన్స్ మ్యాన్. అరే షిట్ మ్యాన్.
అరే అరే సో యా 2 weeks. అవును. Hey, you know what? You can roll, I think. రోల్ అవుతుందా? ఓకే ఓకే. You know what? చెప్పండి. ఒక లాస్ట్ 2-3 months నుంచి ఓకే both the films, రైట్ and Darling, 2 to 3 times they were thinking of the same date. ఓకే. సో యూ వుడ్ హ్యావ్ అ సిచ్యువేషన్ ఇట్లా. అలా ఉండేది ఇమాజిన్ చేసుకో. ఫస్ట్ రైటర్ గా ఫస్ట్ రిలీజెస్ అబ్బా. అవును. టెక్నికల్లీ బడ్డీ షుడ్ హావ్ కమ్ ఫస్ట్. ట్రూ బట్ డార్లింగ్ కేమ్ ఫస్ట్. యా. Imagine both films of mine, the first film, both of them came on the same date. Overload. Is it good for you or bad for you? I don't know. జరుగుంటేనే మనకి ఓకే. యూ వర్ అన్ AD ఆల్సో ప్రీవియస్లీ. యూ రోట్ ది ఫిల్మ్స్ ఆల్సో, బడీ అండ్ దిస్ డార్లింగ్ ఆల్సో. dialogues. సో యా, డైలాగ్స్. సో హౌ డస్ ఇట్ ఫీల్? అండ్ ఇట్ ఈస్ హార్డ్ టు లైక్ ఎక్స్ప్లెయిన్, బట్ హౌ డిడ్ యూ ఫీల్ ఇట్? అండ్ మీ మూవీ రిలీజ్ అయినప్పుడు ఇట్లా నాకు that show where you people came to watch, no? Right. శ్రీరాములు షో. It was like unbelievable. Crazy. బెనిఫిట్ షోస్ బాగా చేస్తారు శ్రీరాములు. అవును. ఐ హ్యూజ్ మెగాస్టార్ ఫ్యాన్. Okay. బ్రూస్లీ మూవీ నాకు ఇట్లా లైఫ్లో మర్చిపోలేని మెమరీ అనమాట. 1 AM షోకి వెళ్ళాం. ఓకే 1 AM షో శ్రీరామ్. అది అయిపోయే 1500 టికెట్ అట్ దట్ టైం. బెనిఫిట్ షోస్ అంతే ఉంటాయి కదా. అవును. బయటకు వచ్చేటప్పటికి బ్రో పేపర్స్ వర్ అంటిల్ దిస్ హైట్. my సో మేము అలా స్విమ్ చేసుకుంటూ బయటకు వచ్చామన్నమాట. ఆ థియేటర్లో దట్ ఇట్స్ హ్యూజ్ థియేటర్ ఆల్సో, 1000 కెపాసిటీ. అవును. సో ఆ థియేటర్ ఫుల్ అయింది. వన్ మోర్ థింగ్, లైక్ వాళ్ళు కొన్నిసార్లు సాంగ్స్ లో, ఐ మీన్ మద్రాస్ లో ఒకటి ఉంది ఇట్లా లైట్స్ చేస్తారు. ఇక్కడ ఓన్లీ శ్రీరాములు. ఓన్లీ శ్రీరాములు. అది ఓన్లీ ఆ అక్కడ. lights భలే ఉంటుంది అది. యా, దట్ ఈస్ ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ. నేను వెయిట్ చేస్తాను డార్లింగ్ లైట్లు ఎప్పుడు వేస్తాను. నేను కలాసే సాంగ్ వేస్తారనుకున్నాను. అవునవును. బట్ వాళ్ళు ఎక్కడో ఇది అయ్యారు. తర్వాత వేసారు. అవును, తర్వాత వేస్తారు. లీస్ట్ ఎక్స్పెక్ట్. అది కలాసాకి పడి ఉంటే అసలు క్రేజీ ఉండదు లైట్స్. వెరీ సెట్ కూడా అయ్యేది. బార్ మూడ్ కి, లైటింగ్ కి. అవును. సో ఇట్ వాస్ అన్బిలీవబుల్ టు. మళ్ళీ అది వచ్చింది 2 weeks లో మళ్ళీ ఇంకోటి. ఓకే. యునో మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ దట్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్ 2 weeks, నాకు వీటన్నిటికన్నా మించి ఒక గ్రేట్ థింగ్ ఏంటంటే, మా ఫ్రెండ్ కళ్యాణ్ అని చెప్పేసి వి జనరలీ కోరైట్. ఓకే. సో డార్లింగ్ హీల్ హ్యావ్ అడిషనల్ డైలాగ్స్. అచ్చా. సో నేను హీ వాజ్ మై నేబర్, హీఈస్ మై నేబర్, బట్ నౌ హీస్ ఇన్ ద US. రైట్. మనం ఆల్మోస్ట్ 3 years అయిపోయింది USకి వెళ్ళి. ఓకే. ఒక్కసారి వచ్చాడంతే ఇంతకు ముందు 2 years బ్యాక్ ర్యాండమ్లీ. ఓకే. హీ జస్ట్ కాల్స్ అప్. తెలీదు, మనకి ఏం తెలీదు. హీస్ కమింగ్ హియర్ ఎగ్జాక్ట్లీ ఫర్ 2 weeks. అచ్చా. ఓకే. దట్ ఈస్ ఆన్ అ వర్క్. ఇట్ వాజ్ నాట్ నేను ఏదో తను ఏదో వద్దాం అనుకోని అయింది కాదు. ద వర్క్ పీపుల్ వర్ సెండింగ్ హిమ్ ఫర్ సమ్ వర్క్ ఇన్ బెంగళూరు. సో హీ వాస్ కమింగ్ టు ఇండియా. ఓకే. ఎగ్జాక్ట్లీ దీస్ 2. ఈ రెండు సినిమాలు. అండ్ ఈవెన్ మోర్ క్రేజీ థింగ్ ఇస్ దట్ బడ్డీ హీ డెంట్ వర్క్, బట్ ఫర్ డార్లింగ్ హీ వర్క్. చెప్పా కదా. అవును. టెక్నికల్లీ బడ్డీ ముందు రావాలి, కానీ డార్లింగ్ ముందు వచ్చింది. డార్లింగ్ వచ్చే టైంలో US లో ఉండాల్సిన ఇక్కడికి వచ్చి ఉన్నాడు. సచ్ స్టార్స్ అలైన్ అవుతారు. నాకు అన్నిటికన్నా క్రేజీ అనిపించింది ఇది. 2 films రిలీజింగ్ అంటే నాకు ఆల్మోస్ట్ ఒక 3 months నుంచి తెలుసు. ఇంచుమించు ఒకే టైంలో వచ్చేలా ఉన్నాయి ఇవి. మేబీ 1 same day or 1-2 weeks గ్యాప్ లో. దిస్ వాజ్ ద ఐసింగ్ ఆన్ ద కేక్ అనమాట. డెఫినెట్. ఇట్స్ సచ్ ఎ నైస్ కోఇన్సిడెన్స్ అసలు. లైక్ ఎక్స్ట్రాడినరీ అనిపించింది. అవును. హీ జస్ట్ లెఫ్ట్ యెస్టర్డే, బట్ హీ చూసేసి హీ లెఫ్ట్. అలా ముహూర్తం కుదిరింది బేసిక్గా ఈ టైంకి ఇలా రావాలని. సో ఎసెన్షియలీ టాకింగ్ అబౌట్ రైటింగ్, ముందు కూడా మాట్లాడుతుండే మనం, అంటే రీల్ బాధితులు అన్నట్టు. సో హౌ డస్ దట్ ఎఫెక్ట్ యూ యాజ్ అ రైటర్? డస్ దట్ ప్లే అ రోల్ ఇట్లా? ఎందుకంటే ఇట్ ఈస్ ప్రూవెన్ దట్ ఏమంటే అటెన్షన్ స్పాన్ తగ్గుతుంది, ఆడియన్స్ టేస్ట్ మారుతున్నాయి మొత్తం అంతా. సో హౌ డూ యూ అప్రోచెస్ యాజ్ అ రైటర్? లక్కీలీ ఫర్ మీ ఏంటంటే ఈ రీల్స్లోకి వెరీ రీసెంట్లీ ఐవ్ గాట్ 3-4 months. బై ద టైమ్ ఈ 2 నేను ఆల్రెడీ చేసేసా. రైట్. అండ్ లైక్ ఐ వాస్ టెల్లింగ్ యూ, మీ సీనియర్ హృదయరంజన్ సార్, మిస్టర్ రామ్ వెంకట్ శ్రీకర్ సార్, ఆల్ దీస్ పీపుల్ నో దే హ్యావ్ హ్యాడ్ అన్ ఇంపాక్ట్ ఆన్ మీ. నేను ఫస్ట్ అంటే కామెడీ అంటే 2 మీమ్ రిఫరెన్స్లు రాసేస్తే ఆటోమేటిక్గా ఒక రియాక్షన్ వస్తుంది, చెప్పంగానే నవ్వుతారు, దట్ అండ్ ఆల్ ఇస్ దేర్. అది నేను రాద్దాం అనుకున్నప్పుడు లేదు, ఇట్ షుడెంట్ మీమ్స్ నుంచి డైలాగ్స్ రాకూడదు, మనం రాసే డైలాగ్స్ నుంచి మీమ్స్ వస్తే వీఆర్ హ్యాపీ, బట్ చేయకూడదని అది చాలా కాన్షియస్గా పెట్టుకున్నాను. సో ఇప్పుడు రీల్స్ చూస్తున్నాను, రీల్స్ చూస్తున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా ఇంకేం స్టార్ట్ చేయాలి.
మేబీ ఇప్పుడు రాసేటప్పుడు మేబీ ఇంపాక్ట్ వస్తుందేమో, బట్ బికాస్ ఆఫ్ దిస్ థ్యాంక్ఫుల్లీ ఐ విల్ బీ వెరీ. అండ్ ఆల్సో రీల్స్ చూడడంలో కూడా మనం ఏవైతే చూస్తామో అవే రికమెండ్ చేస్తాం. వాచింగ్ యువర్ ఫేవరెట్ ఫిల్మ్ మేకర్స్, ఇట్ వుడ్ డెఫినెట్లీ హెల్ప్ యూ ఇన్ ఎ వే రైటింగ్. బట్ ఇఫ్ యూ వాచింగ్ తెలుగు పాప్ కల్చర్ ఇన్ మీమ్స్, అది నీ రైటింగ్ డెఫినెట్లీ ఎఫెక్ట్ చేస్తుంది. రైటింగ్ కాదు ఇవన్నీ ఫీల్డ్ లో నీకు వచ్చే పాప్ కల్చర్. మంచి వీడియోలు చూస్తే బాగుంటుంది, మంచి వీడియోస్ వస్తాయి, కొన్ని క్రింజ్ వీడియోస్ ఉంటాయి, అది ఒకటో రెండో చూసామంటే ఇంక వస్తూనే ఉంటాయి అవి. దట్ సమీర్ షుడ్ నాట్ సే వెరీ deranged content he sees. I don't understand. Some cat is spinning. I don't know, some cat is crying, he laughs, I don't know what is. No మాకు అసలు ఎక్కడ వీడు పంపిస్తున్నాడు, వీడు ఏదో some it sounds like retarded. I don't get this, man. I mean we are still young, we would sound like some old people, but not for me అని అనిపిస్తుంది. మీరు జెన్ వైరల్. సరే మీరు చూడండి, మీరు రీల్స్. So yeah, recently this is up now. So I've seen, and I mean we were talking you కొంచెం అట్లా recently you've put up RDJ's thing, no? Like what is your అది మార్వెల్ ఇది ఒక గ్రీన్ అండ్ వైట్, is it some homage to like Doom and all? Nothing like that. లేదు, మార్వెల్ ఇది కనిపించింది కొన్నానంతే. ఓకే యా బ్రో, లైక్ సో ఇది ఒకటి ఉంది ఇంప్రెషన్, ఎండ్ గేమ్ తర్వాత డిప్ అయింది, దట్ ఇస్ ట్రూ. సో వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ అబౌట్ దిస్ హోల్ మార్వెల్ థింగ్ ఇప్పుడు? ఏలమ్మా డెడ్పూల్ వూల్వరిన్ చూసారా? యా క్రేజీ మ్యాన్, ఐ లవ్డ్ ఇట్. యా ఐ హావ్ సీన్. చూడలేదు, ఓకే, ఐ నాట్ గివ్ ఎనీ స్పాయిలర్స్, బట్ ఇప్పటిదాకా ఏదైతే చేశారో అంతా తీసి ఒక పేపర్ బాల్ లాగా చుట్టి అలా డస్ట్బిన్ లో పడేసాడు. ఓకే, ఓ యు లైక్ డెడ్పూల్? Of course I love Deadpool. అదే ఎగ్జాక్ట్లీ ఈ మార్వెల్ ఆఫ్టర్ ఆర్డీజే ఆఫర్ ద ఎండ్ గేమ్ ఏదైతే స్టఫ్ వచ్చిందో మొత్తం తీసి పక్కన ఇస్తాడు మనోడు. వచ్చాడు, చాలా మస్త్ అయింది మీది, పక్కన ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ అండ్ 2 days later the RDJ thing happens. I am actually still not sure how RDJ play Doctor Doom. One thing is Doom is a character who's like always masked, right? జనరల్ గా అలాగే ఉంటుంది ఆ క్యారెక్టరైజేషన్. కాబట్టి మేబీ బట్ మార్వెల్ ఎప్పుడు ఏం చేస్తుందో యూ కాంట్ ప్రెడిక్ట్. నా థియరీ చెప్పనా? ఐ ఫీల్ దట్ దే ఆర్ నాట్ గోయింగ్ టు డూ విక్టర్ వాన్ డూమ్. ఓకే, దే విల్ ప్రాబబ్లీ డూ ఇట్ యాజ్ అ టోనీ స్టార్క్ వేరియంట్ ఇస్ వాట్ ఐ ఫీల్. దట్ ఈస్ వెరీ మచ్ పాసిబుల్, ఆర్ ఎల్స్ ఇట్ కుడ్ బి సంథింగ్ లైక్ ఇప్పుడు మనము it's a spoiler man, I wouldn't want to say Deadpool spoiler. వద్దులే. But I think you got it కదా, అంటే సేమ్ పర్సన్ ఇట్లా సేమ్ పర్సన్, బట్ కొంచెం కాంప్లికేటెడ్ అయిపోదు అప్పుడు. అరే ఈ పర్సన్, దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్. చాలా మంది ఇప్పుడు చెప్పేది అంటే లైక్ ప్రీవియస్లీ యూస్ టు గో ఫర్ థార్స్, ఏమంటారు రాగ్నరాక్ అని ఏదో ఒకటి అని, దే వుడ్ ఎంజాయ్ ఇట్. ఐ మీన్ చూస్తారు కొన్ని రెఫరెన్స్ అర్థం కాదు, బట్ యూ సీ ఇట్ యాజ్ అ నారేటివ్. ఇప్పుడు ఇట్ ఈస్ లైక్ యూ హ్యావ్ టు రివైజ్ ఎవ్రీథింగ్ అండ్ గో. కరెక్ట్. సో మీరు చెప్పినట్టు అది ఏమయ్యేదంటే నాకు తెలిసి ఇఫ్ దే గో దట్ వే కదా, ఈ యూనివర్స్ లో దట్ మ్యాన్ బికేమ్ టోనీ స్టార్క్, ఆ యూనివర్స్ లో హిల్ బికమ్ విక్టర్ వాన్ డూమ్ అంటే ఇట్ విల్ నాట్ మేక్, నేనే కన్ఫ్యూజ్ అవుతాను. లేదు, ఒక టోనీ స్టార్క్ వేరియంటే డాక్టర్ డూమ్ అయ్యాడు అంటే మేబీ ఐ కెన్ కనెక్ట్, ఆర్ స్క్రాప్ ఎవ్రీథింగ్. ఇద్దరు ఒకేలా ఉన్నారు, డజంట్ మ్యాటర్. మన దగ్గర ఏం తప్పు, మన దగ్గర చాలా సార్లు జరిగింది కదా ఇలా సిమిలర్ లుకింగ్. కరెక్ట్ అలా కూడా చేయొచ్చు. యా, వన్ మోర్ థింగ్, ఇప్పుడు పోస్టర్స్ చూస్తున్నాం, వి ఆర్ పుట్టింగ్ అవుట్ సమ్ పోస్టర్స్, దెర్ వాస్ స్కార్సెసీ. సో ఒక పాయింట్ ఆఫ్ టైం చెప్పాడు, దీస్ ఆర్ నాట్ సినిమా, మార్వెల్ ఇస్ నాట్ సినిమా, ఇట్ ఈస్ జస్ట్ సమ్ సార్ట్ ఆఫ్ జాయ్ రైడ్ ఆర్ సంథింగ్ లైక్ దాట్ అన్నట్టు. దానికి కూడా నేను ఒక స్టోరీ పెట్టా. ఓకే, ఆర్డెడ్ మార్వెల్ ఫ్యాన్ యు ఆర్ లైక్? యా, వెరీ మచ్ ప్రాపర్ మార్వెల్ ఫ్యాన్. ఆ పోస్టర్ ఏంటంటే ఆ స్కార్సీసీ ఇలా ఉండి దిస్ ఇస్ సినిమా అని ఒక పోస్టర్, ఆ స్కార్సీసీ ఇలా పెట్టాడు, ఇక్కడేమో వుల్వరిన్ క్లా పెట్టారు, ఇక్కడేమో డెడ్పూల్ షాట్ పెట్టారు. ఆయనకు వేరే సినిమా, నాకు ఇది కూడా సినిమా. కరెక్ట్. బట్ ద వే లైక్ మార్వెల్ హాస్ చేంజ్డ్ ది ఇండస్ట్రీ మ్యాన్ కంప్లీట్లీ. ఫ్రాంచైజింగ్ ని ఈ లెవెల్లో ఇంటర్లింక్ చేసి, అండ్ ఇట్ ఈస్ నాట్ లైక్ డీసీ, నో, దేర్ ఇస్ సో మచ్ హ్యాపెనింగ్. అండ్ ఒక సీజన్ ఒక సినిమాలో థోర్ చేతిలో హ్యామర్ ఉంటే ఒక సీజన్లో కెప్టెన్ అమెరికా చేతిలో ఉంటుంది. ద ఫ్లెక్సిబిలిటీ ఇన్ ఇట్ ఈస్ వెరీ. అండ్ ద థింగ్ ఈస్ ఐ థింక్ ఐ ఫీల్ లైక్ ద ఇప్పుడు ఏదైతే మన సీన్ ఉందో WB చేసే స్టఫ్ అంతా, I feel like it's very linear, it's going in one way. So ఎప్పుడైతే DC will branch into other comics, other variants. Oh, try man, it's a wreck. What నా theory కాదు, it is generally out there.
DC tried to be Marvel and it doesn't fit DC. They cannot be DC is comedy in it. Technically DC should have been the prime comic book growing up. I remember watching those burra paadu what do you say animated films of DC man. Crisis on Infinite Earth, Flashpoint Paradox. దాని మీద సినిమా ట్రై చేశారు. అది కష్టంగా ఉంది నాకు అర్థం చేసుకోవడానికి. అరే నేను ఫ్లాష్ పాయింట్ పారాడాక్స్ చూసా, నాకు చూసినా ఇది ఏ అనిపిస్తుంది అంటే, అండ్ దే ఆల్సో హ్యాడ్ అ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ స్క్రీన్ విత్ ద ఫ్లాషెస్ క్యారెక్టర్, ద యాక్టర్ ప్లేస్ సమ్ ఇష్యూస్ సంథింగ్. వాళ్ళు యాక్చువల్గా ఇఫ్ దే వుడ్ హావ్ స్టార్టెడ్ దేర్ గేమ్ బిఫోర్ మార్వెల్ ఇట్ వుడ్ హావ్ బీన్ DC ఫస్ట్. ఆ కెవిన్ ఫైగి అనే ఒక జీనియస్ సడన్లీ లైక్ ఓకే మనం చేసేద్దాం. గ్రోయింగ్ అప్ ఈవెన్ ఇన్ ద US ఆల్సో వాట్ ఐ హర్డ్ ఇస్ కామిక్స్ ఆ టైంలో DC వాస్ ద లీడింగ్. సూపర్ మ్యాన్, బ్యాట్మ్యాన్ వర్ ద లీడర్స్. స్పైడర్ మ్యాన్ అండ్ ఆల్ కమ్స్ లేటర్ ఆన్. సో దే షుడ్ హావ్ బీన్, వాళ్ళే ఫస్ట్ స్టార్ట్ చేయాలి. వీళ్ళు స్టార్ట్ చేశారు కాబట్టి దే ఆర్ లీడింగ్. దే వర్ జస్ట్ ప్లేయింగ్ క్యాచ్ అప్. అంతే, దే వర్ ప్లేయింగ్ క్యాచ్ అప్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద టైం. మీ ఫేవరెట్ సూపర్ హీరో ఎవరు? అలా ఒకటి సూపర్ హీరో అని ఏం లేదు. If you see it as a writer, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ స్టోరీస్ చూసినప్పుడు, the way they grow up, the circumstances they grow up, who is your favorite? I think this comes from the dark knight bias only. Yeah, definitely. Be Batman ది. ఎందుకంటే ఒక సూపర్ హీరోని అంత బాగా రాయగలరని చెప్పి ఫిలాసఫీ. అది cinematically he has portrayed a superhero in the most cinematic manner with proper writing, plot points కానీ క్యారెక్టర్ ఆర్క్స్ కానీ, ఇట్స్ ఆల్ సినిమాటిక్. ఇట్స్ లైక్ బ్యాట్మెన్ నిజంగా ఒక రియల్ లైఫ్ లో ఉంటే ఎలా ఉంటాడు అనే అప్రోచ్ ఆయన తీసుకున్నాడు కదా. రైటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు బీట్. రాజార్గుల్ ఫస్ట్ బ్యాట్మెన్ బిగిన్స్ లో హీ వాస్ ద విలన్. అక్కడి నుంచి వైడ్ స్ప్రెడ్ ఇది మళ్ళీ ఆ సూసైడ్ స్క్వాడ్ వర్కౌట్ అయ్యి ఉంటే ఇట్ వుడ్ హావ్ బీన్ ఈవెన్ మోర్ క్రేజీ. దట్ ఇస్ అ క్రేజీ ఫిల్మ్ మ్యాన్. ఐ మీన్ ఫిల్మ్ బట్ they couldn't take it forward. What is that place? Pit of Tartarus, ఏమో వాటర్ పూల్ ఉంటది. అలా దిగంగానే everybody gets I think it's in the animated verse. మూవీలో చూసినట్టు నాకు గుర్తులేదు. నేను మోస్ట్లీ స్టిక్ అయింది మూవీస్ నుంచి, దాని నుంచి నేను బ్రాంచ్ అవుట్ అయ్యాను. సో అక్కడ when Robin comes to meet Batman and everything, he comes చాలా మొత్తం అసలు ఏంటి నా కొడుకేనా ఆ టైప్ ఉంటది కదా. దట్స్ క్రేజీ. రాబిన్ అంటే వే నోలన్ ట్రీటెడ్ రాబిన్స్ క్యారెక్టర్. రాబిన్ అనే ఒక క్యారెక్టర్ ఉండదు. దే విల్ బి దిస్ గై. దే విల్ బి దిస్ గై విల్ బి దేర్ త్రూఅవుట్ అండ్ ది ఎండ్ హి సేస్ దట్ ది డార్క్ నైట్ రైజెస్. వీడు రాబిన్ అనగానే మైండ్ బ్లోయింగ్. అది అసలు అక్కడ వాడు పూర్తి పేరు చెప్పినప్పుడు అప్పుడు రివీల్ అవుతుంది వాడు రాబిన్. ఇది ఐ థింక్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ దట్ ఫిల్మ్ నో మోటార్ సైకిల్ డైరీస్. మోటార్ సైకిల్ డైరీస్ లో it was inspiration for Rajamouli sir also for Triple R. It starts off as a story of a normal boy who's growing up, who becomes a revolutionary and all. In the end of the film you reveal that he was actually Che Guevara. Crazy, beautiful asal. The way Rajamouli sir adopted that idea and he has adopted it mali remake kaadu. Adi vere cinema, idi vere cinema ne. But this is a good topic, we'll touch upon this. A lot of filmmakers who I've spoken to or artists I've spoken to have said that there is nothing known as originality. It's just that you take it and adapt. Correct. Copy ki, inspiration ki, there is a difference. Correct. So me thought process in this aspect and topic. Bro, ఈ మధ్య ఏమైపోయిందంటే ముందు నుంచి ఐ హావ్ హర్డ్ దిస్ సేయింగ్ దేర్ ఆర్ ఓన్లీ 7 stories in the world. నేను దాని గురించి పెద్దగా ఎక్కువ ఆలోచించలేదు. ఆఫ్ లేట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎక్స్ట్రాడినరీ అమౌంట్ ఆఫ్ కంటెంట్ ఉంది బ్రో. ఎన్ని సినిమాలు చూస్తున్నాం, ఎన్ని సిరీస్లు చూస్తున్నాం. అరే దేర్ ఇస్ ఓన్లీ ఈవెన్ ఇఫ్ దెర్ ఆర్ ఎగ్జాంపుల్ దెర్ ఆర్ 1000 ways of writing a screenplay. ఆ 1000 ways మనం చూసేసాం. చిన్నప్పటి నుంచి మనం అన్ని చూసిన సినిమాలు చూసుకుంటే we have basically seen every kind of screenplay. అండ్ ఈ రీసెంట్ టైమ్స్ లో క్రేజియస్ట్ స్క్రీన్ ప్లే, అరే ఇది నిజంగా ఇలా ఎవరు చేయలేదు అనిపించిన సినిమా నాకు ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్. దట్ ఆల్సో దే హావ్ సీన్. ఇంకా కొత్తగా ఎలా రాస్తారు? కొత్తగా అంటే సీ ద సో వాట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అంటే మనం ఎప్పుడు చూడండి బీట్స్ విల్ బి సిమిలర్ డూడ్. ఎక్కడైనా నీకు ఐదర్ నీకు 3 act స్ట్రక్చర్ ఉంటుంది, వేర్ కండిషన్ టు సర్టెన్ థీమ్స్, స్ట్రక్చర్స్, ట్రోప్స్. యాక్ట్ 1 ఎండింగ్ ఒకటి జరగాలి, యాక్ట్ 2 ఎండింగ్ ఒకటి జరగాలి. మన దగ్గర ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్, ఇంటర్వెల్ కో బ్యాంగ్ ఉండాలి. దేర్ ఇస్ అ ఫైనైట్ అమౌంట్ ఆఫ్ వేస్ ఓన్లీ యూ కెన్ డూ. కరెక్ట్ రైట్ ఆఫ్ అయినట్టు. ఓ అది వెరీ వెల్ అది రన్ అవుతుంది కదా. అంటే ఇక్కడ ఉన్నావు తెలుసు కదా, నువ్వు ఉంగెళ్ళాల్సిన అవసరం
ఆ వేలో మనం మెటానే రా, ప్రాబ్లమ్ ఏంటి? సారీ గైస్, బడ్డింగ్ యూట్యూబర్స్ అలవాటే అసలు. బడ్డింగ్ రైటర్, బడ్డింగ్ యూట్యూబర్ అందరం కొత్త వాళ్ళం కాబట్టి సపోర్ట్ చేయాలి, సపోర్ట్ చేయండి ప్లీజ్. లైక్ షేర్ సబ్స్క్రైబ్, ఎవ్రీథింగ్ ఇంటిగ్రేట్ ఇంటు ద narrative అంతే. సో వాట్ వాస్ యు సేయింగ్? Yeah, you were talking about so the originality will probably come from films like Balagam. Venu sir, aina from his life nunchi from his upbringing, bring up ideas from your surroundings. I think that is original. I think that is why I think Kantara worked, because it was local and original. Kantara, yeah, of course, local original stories వల్ల. అండ్ చాలా మంది చూసుంటారు తెలంగాణలో ఈ డెత్ చుట్టూ ఇంత స్టోరీ అల్లొచ్చని. దట్స్ అ డిఫరెంట్ థింగ్. See, మా మదర్ది వరంగల్, నేను పుట్టి పెరిగింది హైదరాబాద్ కానీ మా మదర్ది వరంగల్. ఓకే వరంగల్కి వెళ్ళి వస్తూ ఉంటాను కానీ ఐ హావెంట్ బీన్ టు ద రూరల్ పార్ట్స్ ఆఫ్ తెలంగాణ. రైట్. ఐ వాజ్ షాక్డ్, అరే నిజంగా. బట్ నా ఫ్రెండ్స్ అందరు తెలంగాణ ఫ్రెండ్స్ ఉంటారు హైదరాబాద్ లో. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఐ గ్రూ అప్ అరౌండ్ వర్ తెలంగాణ పీపుల్, బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ నిజామాబాద్, కరీంనగర్ అండ్ ఆల్. వాళ్ళు చెప్తుంటే లైక్ ఐ హావ్ సీన్ గ్లింప్సెస్ ఆఫ్ ద యూనివర్స్. బలగంలో వాళ్ళు చూపించింది ఏదైతే ఉందో లైక్ దిస్, ఇలా అయితే నిజంగా అక్కడ అన్నట్టు కొంచెం నాకు ఐడియా ఉండింది. బట్ బలగంలో చూపించిన తర్వాత అండ్ ద వే ఐ హావ్ సీన్ దీస్ పీపుల్ కనెక్ట్, ద పీపుల్ అరౌండ్ మీ, మా మదర్, మా గ్రాండ్ మదర్, ద వే దే కనెక్టెడ్ టు ద ఫిల్మ్, మ్యాన్ దే హావ్ స్ట్రక్ అ కార్డ్ మ్యాన్. డెఫినెట్లీ ఎక్కడైతే కరెక్ట్ గా ప్రతి ఒక్కడు రిలేట్ అయ్యేలా కొట్టాడు అంటే ఇట్స్ అన్ ఆనెస్ట్ స్టోరీ. కరెక్ట్. సో దట్ ఈస్ his heart, man. Like it is his first film, it is his story. And in his interviews also he was saying like he didn't know the grammar behind it. Like ఈ స్ట్రక్చర్ ఇట్లా రాయాలని నాకు అనిపించినట్టు నేను రాసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ సీన్, and that became cinema and iconic. సినిమా ఆర్ట్ లో నుంచి వచ్చింది ఒరిజినాలిటీ. ఈవెన్ నాట్ జస్ట్ లైక్ సినిమా, ఈవెన్ సౌండ్ ట్రాక్స్ లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ వివేక్ సాగర్ అన్న ఈ యాడ్స్ ఆఫ్ కార్తిక్ అమర్ వాళ్ళు చేసే ర్యాప్ ఉంటది కదా, ఇట్లా అరే ఫీల్ సో లక్కీ. I think our generation especially, like who've seen, I mean ఆ పెళ్లి చూపులు వేవ్ నుంచి ఆ టైం నుంచి massive, I mean there is this freshness in his sound. His work and all, I have been a fan, done and dusted. Okay, right. Past 6 months I have worked with You've seen him very frequently. We go to his studio, Tape Loop, yeah. Whenever we go there, it's a bloody blast. Okay. How is he as a person? He's like us, dude. He's like us. మనం ఎలా మాట్లాడుకుంటాం అలాగే మాట్లాడతాడు. Crazy. He doesn't really care. నువ్వు ఎవరైనా వచ్చి మాట్లాడిని బ్రో, నీకు ఆపోజిట్ లో ఎవరైనా ఉండని, he talks the way he talks. ఎవరో వచ్చారు ఇప్పుడు వీళ్ళతో నేను ఏదో డిఫరెంట్ గా మాట్లాడాలి లేదా అయ్యో వీళ్ళకి ఏదో నేను, he's very respectful and he's very chill. మనలాగా అరే ఇప్పటిదాకా he could have gone and got a studio in Jubilee Hills, one proper kick-ass studio he could have. Correct. లేదు నేను అక్కడనే ఉంటా. That is where I started doing music. నాకు అక్కడే కంఫర్టబుల్. సో ఎవరైనా కానీ నో మ్యాటర్ హూ ద డైరెక్టర్, హూ ది యాక్టర్, వివేక్ సాగర్ అన్నని కలవాలంటే యూ హ్యావ్ టు గో టు చిక్కడపల్లి ఓన్లీ. కరెక్ట్. That's amazing, dude. And his food sense, no? Dude, హైదరాబాద్ లో పుట్టి పెరిగా ఐ డోంట్ నో జాక్ షిట్ అనిపించింది నాకు. అయినా ఇంతుందా మన దగ్గర, ఇంతుందా సంథింగ్ సమ్వేర్ randomly he'll order something, dude. అన్న ఇది మన దగ్గర దొరుకుద్దా, ఇచ్చా తిను, క్రేజీ ఉంటుంది ఫుడ్. సో వాట్ అ మ్యాన్, dude. And the work he has done, amazing work. He will be a legend, man, in the future. I think he is already మన ఈవెంట్, మా ఈవెంట్ లో నాని సార్ చెప్పారు ఆల్రెడీ ఒక కల్ట్ ఉంది. అవును. బ్యాలెన్స్ ఏంటంటే మిగతా వాళ్ళందరినీ ఆ కల్ట్ లో చేర్పించుకోవడం ఒకటే బ్యాలెన్స్. Exactly, he put it into words. It will happen very soon. It's already happening. You briefly touched upon Darshi Anna, and then we'll get into your journey eventually. So a lot of people ఏమంటారు, ఇట్స్ జస్ట్ మెంటలీ ప్రోక్రాస్టినేట్ చేస్తూ ఉంటారు, వెళ్ళాలా వద్దా అని. యు ఆర్ అన్ ఇంజనీర్ ఆల్సో. సో ఫ్రమ్ అన్ ఇంజనీరింగ్ స్పేస్ టు ఫిల్మ్స్, how did that transition? It's a very cliched question but an important journey because everyone has a journey. I think మీరు ఇది అడుగుదామని పిలిచారు నన్ను. mainly అది ఫిక్స్ ఉండాలి అడగాలని. There are so many engineers out there who ask this. Bro, honestly చెప్తున్నా, చాలా లక్కీ అయ్యాస్. నేను ఒక దగ్గరికి వెళ్ళి నువ్వు ఇది చెయ్యని చెప్పడానికి లేదు, ఎందుకంటే అన్న యువర్ లక్కీ, మాకు లక్ లేకపోతే ఏం చేస్తాం అనుకుంటారు. You started off with the series of Sandeep Kishan Anna's films, as an AD. How it started was, B.Tech అయిపోయింది. Correct.
బీటెక్లో బై దెన్ ఐ హ్యాడ్ డన్ అ ఫ్యూ షార్ట్ ఫిల్మ్స్ అండ్ ఐ వాజ్ రైటింగ్ ఆర్టికల్స్ ఫర్ అ వెబ్సైట్ cinephile.com. It's a decent website, Canada based. They write about Indian and international cinema. So నా uphill task అంతా ఏముండిందంటే టు కన్విన్స్ మై పేరెంట్స్ దట్ just give me a chance. I can make a career out of it. I can or I can't, I don't know. Okay. But just give me a chance, I just want to try it out. Okay. ఇప్పుడు మీరు ఇంజనీరింగ్ they wanted me to finish engineering bro and it is very valid for them. నేను ఇంటర్ చేసి నేను సినిమాలకు వచ్చాను అంటే it won't work out. Okay. They are correct in their space. Safety net ఉండాలి అని. And like I was saying, luckily నా engineering college was VNR Vigyan Jyoti. Okay. అందులో VJ Theatre and there is a short film club. Right. ఆ short film club లో that was founded by our super senior called Giri. He was very supportive. నేను ఫస్ట్ ఇయర్లో వెళ్ళినప్పుడు దే ఆస్క్డ్ ఫర్ అన్ ఆడిషన్ వీడియో. ఆడిషన్ వీడియో ఏంటంటే ఐ షుడ్ షూట్ సంథింగ్, దాంట్లో మనుషులు ఉండకూడదు. In 1 minute tell a story without human beings, without voices. Okay. That is interesting. So I made a video. నాకు తెలిసి ఇప్పటిదాకా నేను చేసిన బెస్ట్ వర్క్ అదే. సో ఆ వీడియో చేశాను. He was very impressed. ఫస్ట్ ఇయర్లోనే he gave me a camera. He gave me actors అందరూ మా ఫ్రెండ్స్, మా క్లబ్ మెంబర్స్, మా కాలేజ్ వాళ్ళు. He gave me an editor. He's like, go shoot, go make. So in this 4 years I made 5 short films. అందులో ఒకటి నాకే చాలా చండాలంగా అనిపించి రిలీజ్ చేయలేదు. అది ఉంటుంది బ్రో. లైక్ ఐ నో హౌ మెనీ స్కెలిటన్స్ ఆర్ దేర్ ఇన్ మై క్లాజెట్. సో రాసి వదిలేసేది కాదు, షూట్ చేసి అంతమందిని పిలిచి నేను షూట్ చేసి లైక్ దాని తర్వాత వాళ్ళందరికీ నేను పర్సనల్గా ఫోన్ చేసి చేయొచ్చు రిలీజ్. ఓకే, నా ఫ్రెండ్, నా వెరీ క్లోజ్ ఫ్రెండ్ బల్దేవ్, హీ వాజ్ ద హీరో అంటే ప్రొటాగనిస్ట్. వాడితో నేను ఫస్ట్ ఇయర్ నుంచి చేద్దాం అనుకుని కుదరక సెకండ్ ఇయర్లోనే ఎప్పుడో చేశాను ఇది. ఓకే, వాడు అందరికన్నా ఎక్కువ సారీ చెప్పింది వాడికి, మామ ఇది మనం రిలీజ్ చేయొచ్చు, రెడీగానే ఉంది, ఇది చేస్తే నీకు నాకు ఇంకో షార్ట్ ఫిల్మ్ చేయిస్తారో లేదో తెలియదు నాకు, వదిలేద్దాం మామ అని. వి ఎండెడ్ అప్ మేకింగ్ సంథింగ్ ఎల్స్ విచ్ వాస్ నైస్. సో మా మదర్ వెన్ ఐ వెంట్ అండ్ టోల్డ్, చిన్నప్పటి నుంచి నా టాస్కే అది, టు కన్విన్స్ దెమ్. ఓకే, 7th క్లాస్ నుంచి చెప్తున్నాను బ్రో నేను సినిమాల్లోకి వెళ్తానని. ఫస్ట్ పిచ్ అనుకుంటారు ఆబ్వియస్లీ, 10th క్లాస్ 10th క్లాస్ అయిపోయాక చూద్దాం, ఇంటర్ లైఫ్ సెట్ ఆ క్లారిటీ ఉందిలే. ఏంటంటే ఓకే చూద్దాంలే అని. 10th అయిన తర్వాత అదే చెప్పా, ఓకే చూద్దాం. ఇంటర్ అయిన తర్వాత అదే చెప్పా, ఓకే చూద్దాం. కాలేజ్ అయిన తర్వాత కూడా అదే చెప్తున్నాం కదా. ప్లస్ నేను చేసి చూపిస్తున్నా, అమ్మ ఇదిగో నేను ఇలా చేయగలిగాను, అన్న ఇదిగో ఇలా ఆర్టికల్స్ రాశా. తెలుగు రాదు, అన్న తమిళియన్. సో ఆయనకి ఇంగ్లీష్లో రాసిన ఆర్టికల్స్ అన్ని పంపించి, చూడండి అన్న నేను రాస్తున్నాను సినిమా గురించి. సరే ఇడికి ఏదో ఉన్నట్టుంది పిచ్చి, ఓకే ఏదో చేసుకోపో అన్నప్పుడు మా మదర్కి ఒక ఫ్రెండ్ ఉన్నారు. ఓకే, షీ వాజ్ అ సెన్సార్ బోర్డ్ మెంబర్, స్వాతంత్ర్య అక్క. ఓకే రైట్. సో ఆవిడ దగ్గరికి వెళ్ళి, ఇదిగో మావాడు ఇలా చేస్తా అంటున్నాడు, నాకు తెలియదు అక్కడ పరిస్థితి, కంప్లీట్లీ అన్రిలేటెడ్ బ్రో ఇండస్ట్రీ, నాకు తెలీదు ఎవరు ఏంటి అని. చూడు వాడు ఎక్కడైనా వాడు చేయగలటో లేదో కూడా వీ డోంట్ నో, చూడు వాడు ఒకవేళ ఎక్కడైనా ఎవరైనా పెట్టుకుంటే పెట్టించేవాడిని అని. సో అప్పుడు అక్క తీసుకెళ్ళి A1 Express అనే మూవీ, సందీప్ కిషన్ గారి మూవీ, దాని డైరెక్టర్ డెనిస్ అన్న. ఓకే, డెనిస్ అన్న వాజ్ సపోజ్ టు మేక్ అ ఫిల్మ్ నెక్స్ట్. అప్పుడు సందీప్ సార్ వాజ్ షూటింగ్ ఫర్ మినువీడన్ నేనే అండ్ తెనాలి రామకృష్ణ B.V.S. ఓకే. ఆ టైంలో నేను డెనిస్ అన్నని కలిసి నా షార్ట్ ఫిల్మ్లని చూపించి అప్పుడు ఆయన తీసుకెళ్ళి ఆ నినువీడన్ నేనే లాస్ట్ అయిపోవచ్చింది అనమాట సినిమా. అయిపోవచ్చే టైంలో ఒక 1-2 days షూట్ ఉంది, కొంచెం డబ్బింగ్ వర్క్ అది ఉంది. ఓకే, ఆ టైంలో నేను తీసుకెళ్ళి ఆ సినిమాకి పెట్టించాను. అచ్చా. అండ్ దట్ ఫిల్మ్ డైరెక్టర్ వాజ్ కార్తిక్ రాజు సార్, వెరీ 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 నైస్ హ్యూమన్ బీయింగ్. నేను కలిసిన వెంటనే సార్ ఇలా మనోడి ఉన్నాడు, నా ఫ్రెండ్ పని చేస్తాడు, ఈ 1 month మీరు యూ కెన్ మేక్ హిమ్ వర్క్ అంటే, అవునా బ్రో ఐ గివ్ యూ క్రెడిట్ అన్నారు. ఫస్ట్ క్రెడిట్స్ అలా వచ్చాయి, ఐ గివ్ యూ క్రెడిట్ అన్నారు. అరే మనం ఇండస్ట్రీలో ఎలా వినున్నాం, చాలా పనులు చేసి పని చేసినా కూడా డబ్బులు ఇవ్వరు, క్రెడిట్ ఇవ్వరు, గోస్ట్ వర్క్ అలా. సరే మనం నేర్చుకోవడానికి వచ్చాము అన్నట్టు వచ్చాము. సో హౌ లక్కీ వాజ్ ఐ దట్ all it took was one phone call from my mother to her friend. Luckily we had people who were connected. From there ఇప్పుడు ఇదే లక్ అందరికీ ఉంటుందని తెలియదు కదా. బట్ వన్ థింగ్ వాట్ ఐ కెన్ సే ఇస్, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ అన్ AD ఆర్ ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ ఆఫ్, చాలా మంది నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే దే వాంట్ టు వర్క్ ఆన్ బిగ్ ఫిల్మ్స్ ఓన్లీ. They want to become Rajamouli sir's AD, they want to become Sukumar sir's AD, or they want to work on a Nani sir's film. It doesn't work like that. If ఒకవేళ నీకు కాంటాక్ట్స్ ఉండి, if you connect like that, good. Actually it is good for you also to start off
With films where, you know, ఆ టైంలో సందీప్ సార్ when he was making A1 Express and Invid and Nidam, that was his first production. ఈ రెండు movies were his first two productions. Right. He's a kind of a person, his track record we all know. He worked with Lokesh Kankaraj in his first film. He worked with Praveen Sattar in his first film. All this track record we know. So he's a kind of guy who's like, కొత్తలు ఉంటే రండి, if you can work, let's grow together అనే theory. Awesome. He's a really good guy. So you should be in the right place at the right time. And when you're trying to pitch, no matter what the film, no matter what the job, just go and do. Just do it. Start doing something. నేను ఏడీగా స్టార్ట్ చేశా, 2 మూవీస్ చేశా. ఆఫ్టర్ దట్ ఐ డెంట్ నో వాట్ టు డూ. ఎందుకంటే ఇప్పుడు మనం వెళ్ళి సినిమా మనం డైరెక్ట్ చేయొచ్చా, మనం వెళ్ళి కథలు చెప్పచ్చా, ఐ డెంట్ నో. ఆ టైంలో సందీప్ సార్ హిమ్సెల్ఫ్ లాక్డౌన్ టైంలో వెన్ ఐ వాజ్ క్యాజువల్గా ర్యాండమ్గా కూర్చొని ఉన్న A1 మధ్యలో ఉంది, లాక్డౌన్ వచ్చింది. నేను ఆ A1 Express అక్కడక్కడ సమ్ డైలాగ్స్ ఐ యూస్ టు రైట్. సో హీస్ లైక్, నువ్వు బాగా రాస్తున్నావు, హీ హ్యాడ్ వెబ్ సిరీస్ ఐడియా అన్నమాట. ఇది రాసివ్వు అని చెప్పి ఒక 2 episodes రాయి, సరదాగా రాయి, ఒకవేళ బాగుంది అంటే వీల్ ట్రై, ఐ సమ్హౌ ఫీల్ దట్ యూ కెన్ బీ ఎ గుడ్ రైటర్ అన్నారు. ఆ 2 episodes ఒక 4 days నా లైఫ్లో అంత కష్టం నేను ఇప్పుడు పడలా. అంటే ఇంకా తీరా మనకు వచ్చేసింది. ఆ 4 days like I wrote like crazy, me and my friend researching and everything, crazy shit. The shift must have been very tough kada. So you've been writing ముందు నుంచేనా, లైక్ ఇదంతా అవుతున్నప్పుడు? షార్ట్ ఫిల్మ్స్ అవన్నీ చేసినప్పుడు that you were writing but never ఇట్లా ఫోకస్డ్ గా లైక్ as a professional? I didn't write. AD job కాబట్టి it was not mostly into writing. I had to do a lot of things. A1 Express లో what happened, there are few scenes where I could sit and write. నేను ఫోకస్డ్గా ఒక 3-4 days రాయగలిగే కొంచెం మెటీరియల్ ఉండింది. ఎందుకంటే డెనిస్ అన్న, సందీప్ సార్, దేవరాల్, ఇట్ వాస్ లైక్ అ టీమ్ ఎఫర్ట్ అనమాట. ఇప్పుడు స్క్రీన్ ప్లే అంటే ఒకలా రాయాలి, డైలాగ్స్ అంటే ఒకలా రాయాలి, అలా కాదు. దే ఆర్ వెరీ ఓపెన్ టు ఐడియాస్. సో ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు రైట్. నేను ఫోకస్డ్గా కూర్చొని ఒక ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఒక స్క్రీన్ ప్లే రాసింది. దట్ వెబ్ సిరీస్ వాజ్ ద ఫస్ట్. అండ్ అది చదివిన తర్వాత హీ కాల్డ్ మీ అప్. He called me up and dude, he spoke, video call lo he spoke for 40 minutes. ఒక్కొక్క లైను, ఒక్కొక్క ఇది, ఈ సీన్ ఇక్కడ ఇలా కట్ చేసావు, ఈ సీన్ అక్కడ అలా పెట్టావు, దిస్ ఇస్ నైస్. సో ఫర్ ఎ పర్సన్ హూ రైటర్ అవుదాం వాజ్ నాట్ ద థింగ్, డైరెక్టర్ అవుదాం ఆల్సో వాజ్ నాట్ ద థింగ్. ఏదో పని చేసుకుందాం ఇండస్ట్రీలో, మనకు ఏదో నచ్చింది అని వచ్చాను. వన్స్ హీ టోల్డ్ దట్ యూ క్యాన్ బికమ్ అ రైటర్, ఐ విల్ మేక్ యూ రైటర్ అన్నారు. అక్కడే ట్రాన్సిషన్. ఆఫ్టర్ దట్ థింగ్స్ వెంట్ ఆన్, వీ ట్రైడ్ టు పిచ్ ఆఫ్ యూ. దట్ టైమ్ వాట్ హ్యాపెండ్, A1 Express మూవీకి క్రియేటివ్ హెడ్ అశ్విన్ రామ్, హీ ఈస్ ద డైరెక్టర్ ఆఫ్ డార్లింగ్. సో హీ స్టార్టెడ్, హీ నోటీస్డ్ దట్ ఐమ్ రైటింగ్ ఇట్. సో హీ took me and they suggested me to this other film, Sai Hemanth and the director. సో అలా నాకు ఒకటి పీపుల్ స్టార్టెడ్ లైక్, ఓకే ఇతను ఎవరో కొత్త అబ్బాయి. నేనేంటంటే జనరల్గా రైటర్స్ రాసి ఇచ్చేస్తారు కదా, బట్ ఐ ట్రై టు బీ ఆన్ ద సెట్ అండ్ దే ఆల్సో వాంట్ మీ ఆన్ ద సెట్. నేను మోస్ట్లీ అక్కడ రైటర్లో కాకుండా ఐ ఆల్సో వర్క్ దేర్ యాజ్ ఆల్మోస్ట్ లైక్ కో డైరెక్టర్ ఓన్లీ. ఐ వర్క్, ఐ గో ఎవ్రీవేర్, ఐ టెల్ ది ఆర్టిస్ట్ ది సీన్స్, ఆల్ దీస్ థింగ్స్ ఐ ట్రై టు. ఎందుకంటే మనం వచ్చింది చేయడానికి కదా. నేను ఇంట్లో కూర్చొని రాసి తీసుకొని నేను ఇచ్చేస్తే ఇంకేం ఉపయోగం ఏముందని. మోర్ ఐ కెన్ గ్రాస్ప్, మోర్ ఐ కెన్ లెర్న్. ఈ రకంగా మీరు లక్కీ చెప్పాలంటే, ఎక్స్ట్రీమ్లీ లక్కీ. పీపుల్ అరౌండ్ యూ ఆర్ సపోర్టివ్. ఎగ్జాక్ట్లీ. సో నేను అందుకే ఐ థింక్ మై స్టోరీ కెనాట్ బీ, యూ కెనాట్ గో అండ్ టెల్ ఓకే ఇది వెళ్ళాడు కదా నువ్వు వెళ్ళగలవు, కష్టం. ఫాలో అది దొరికిందా ఇప్పుడు నేను అనిపించిన ఆన్సర్ దొరికింది. ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే కొన్నిసార్లు ఒక్కొక్క కాన్వర్సేషన్ కాదు చూస్తుంటారు చాలా మంది. ఆ టైంకి మళ్ళీ డిప్ అయితే ఎనర్జీ. ఐ థింక్ మోటివేషన్ ఆర్ ఎనీథింగ్, ఇట్ లాస్ట్ ఫర్ సమ్ టైమ్. ఇట్స్ లైక్ అ బూస్ట్ ఆ టైంకి. సో దే వాచ్ సమ్ కాన్వర్సేషన్, ఏదో హిట్ అయితే దే టేక్ సంథింగ్ ఫ్రమ్ దట్ అండ్ ప్రాబ్లీ ఇట్ విల్ హెల్ప్ దెమ్. ఐ డోంట్ నో, నేను మోటివేషన్ ఇచ్చినట్టు నాకైతే. సో ఇట్ వర్క్స్ దట్ వే. సో అదే కాకుండా, సో వి స్టాక్ త్రూ యువర్ ఇన్స్టాగ్రామ్. ఓకే. సో వన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దట్, సో నేను కూడా ఎట్లా అంటే లైఫ్ లో ఐ హావ్ బీన్ చబ్బీ, మళ్ళీ సన్నగా చూసారా. సో దెన్ ఐ హావ్ బీన్ రిప్డ్, దెన్ మళ్ళీ సన్నగా, మళ్ళీ యూనివర్సిటీలో లావ్ అయ్యా. సో దట్ సైన్ వేవ్ ఇస్ దేర్. ఐ హావ్ బీన్ అ చబ్బీ కిడ్ ఆల్సో, ఐ హావ్ బీన్ అ వెరీ థిన్ కిడ్ ఆల్సో. సో హౌ డిడ్ దట్ షేప్ యు యాజ్ అ పర్సన్? అది కూడా పని ఏంటంటే నన్ను చబ్బీ కిడ్ అన్నాను.
Okay. So morbidly obese kid. One point I was up to 150 kilos. 150 really? Process. Okay. బ్రో ఎలా బ్రో ఏమో తింటే తగ్గించే సింపుల్. నేను నిజంగా వర్కౌట్ చేయలేదు, ఏం లేదు. వెరీ 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 వెరీ. ఇది కోవిడ్ టైం లైక్ కోవిడ్ టైంలో బాగా లావ్ అయిపోయాయి. ఇంకా కోవిడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏడీగా పని చేసినప్పుడు ఇలా ఉండుంటే బాగుంటుంది, కొంచెం ఫిట్గా షార్ప్గా ఉండేది. అప్పుడు అంత వెయిట్ లోనే మోకాళ్ళు అవి అనుకున్నాను. నిలబడాలి. నా ప్రీవియస్ ఫోటోలు ఎవరైనా చూస్తే దే విల్ అండర్స్టాండ్. నాకు రైట్ ఉంది, నేను మాట్లాడగలను. సో ఇట్ వాస్ ఇలా ఉంటే కష్టం అని అర్థమైపోయింది నాకు పాయింట్ వరకు. అండ్ ఐ యాక్చువల్లీ వెరీ ఆనెస్ట్లీ అబ్బో క్రేజీ షిట్. థిక్ స్కిన్ వచ్చేసింది అప్ప, లిటరల్లీ అండ్ ఫిగరేటివ్లీ. చాలా రిలేట్ అవుతున్నాడు. చాలా ఈజీగా చాలా ఈజీ, ఇట్స్ వెరీ ఈజీ. సో యు గోయింగ్ టు ఎడిట్ అప్, దే ఆర్ ద సాఫ్ట్ టార్గెట్. bro, low hanging fruit. Bro, I was a fat kid, I can crack. He was a fat kid, he can also crack. Don't worry. But అందుకే మీరు అన్నట్టు It's just a matter of time. నాకు బేసిక్గా చిన్నప్పటి నుంచి తిండి మీద విరక్తి పుట్టి తింటాం మానేస్తే సన్నగా ఏమీ లేదు. దట్స్ ఇట్, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఒక పాయింట్ అనేది అలవాటు తినడం స్టార్ట్ చేస్తారు. లైక్ వెళ్ళాలని నాట్ లైక్ ఫర్ ఏదో ఆ టైం సింగిల్ కిడ్ గ్రోయింగ్ అప్ అప్ప. And too many similarities. ఇంట్లో నాన్ వెజ్ కూడా మా ఫాదర్ ఒక పాయింట్ దాకా తిన్నారు, తర్వాత ఆపేసారు. మా మమ్మీ డాడీ ఇద్దరు నాన్ వెజ్ తింటారు. సో ఒక బిర్యానీ ప్యాకెట్ ఇంటికి తీసుకొస్తే నేను మొత్తం అదే ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ సార్ చెప్తారు, బావర్చి ఒక ఫ్యామిలీ ప్యాక్ తీసుకొస్తే ఒకటే But there is a difference between you and Sameer. You eat a lot, so he became obese. But he's not like that. He's a vegetarian and he eats very less. Then it is genetics, bro. You don't need to. BMR చాలా లో బేసిక్లీ. BMR అంటే బాడీ మెటబాలిక్. చాలా ఏజెస్. డోంట్ ఎడిట్ దిస్ అవుట్పుట్. ఏది ఉండదు అంటే గెస్ట్ చేస్తారు ఇష్టం. సో దట్ ఇస్ Sameer, just right. But we'll do one thing, okay? In fat jokes చేస్తున్నాం కదా, I'll send you guys one photo. Okay. My fattest photo. Okay. So when I'm అది కూడా పెట్టండి. I'm cracking that fat jokes, put that photo there. That. Okay. One fattest. That. Okay. కెమెరా అంటే ఏడుస్తున్నారు. One eternity later. ఈ కాన్వర్సేషన్ ఉంటుంది అబౌట్ వీడ్ అండ్ స్టఫ్. సో వీడ్ అని చెప్పకుండా వీడ్ అని చెప్పాలి. సో హీ సింగ్స్ ఆల్ దీస్ వీడు కాదు కానీ వీడు మంచి జోక్స్ చేయొచ్చు. బ్రో పైనాపిల్ ఎక్స్ప్రెస్, సారీ ఓకే కొంచెం PG-13-18+ కి వెళ్దాం. ఇది మనం వేసుకుని ఆరియంటెడ్ స్టఫ్ ఇండియా కష్టం ఇంకా. అది Okay. This is the last. All the jokes are out. Yeah. So ఎట్లా బ్రో ఇట్లా. One eternity later. So serious stuff మాట్లాడదాం. Serious. Okay. So talking about అంతే కూడా కాదు. Talking about writing influences. Dialogues and Trivikram go hand in hand in the industry. So what mana generation especially, there is a lot of influence. We've grown up watching his films and a lot of people try to emulate his work and it doesn't work in the same. Correct. So what is your relationship with Trivikram and your approach to writing dialogues? Dude, నేను డైలాగ్స్ రాస్తావని అడిగినప్పుడు ఫస్ట్ వచ్చిన థాట్ మైండ్లో ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్తారు, నేను అసిస్టెంట్ డైరెక్టర్ అవుదామని వచ్చా, చాలా చోట్ల ట్రై చేశా, చూసా అసిస్టెంట్ డైరెక్టర్స్ అంతగా రెస్పెక్ట్ లేదు, పక్కనే ఒక రైటర్ కూర్చొని ఉన్నాడు, ఆ రైటర్ చైర్ వేసారు, సో రైటర్ అవుదాం అనుకున్నాను. ఫస్ట్ అది కొట్టింది మైండ్లో. లైక్ లిటరల్గా నేను నా లైఫ్లో ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఐ కెనాట్ ఈవెన్ ఎక్స్ప్రెస్.
ఓకేనా. చిన్నప్పుడు నాకు తెలిసి ఒక 10th క్లాస్ వచ్చేదాకా ఐ లివ్డ్ లైక్ పూరి జగన్నాథ్ హీరో. ఓకే, ఆ యాటిట్యూడ్, తిక్కగా మాట్లాడటం, కన్నులు తింటాం, కొట్టేసిన రోజు ఉన్నాయి జనాలు. ఒక పాయింట్ తర్వాత ఐ థింక్ వన్స్ సర్టన్ ఏజ్ కమ్స్ నో, మోస్ట్ ఆఫ్ us, especially the middle class, we all relate to that man, his characters. So after a certain age I started behaving like a Trivikram hero. ఇది బెటర్, సొసైటీలో ఎలా బతికితేనే we become his speeches. పూరి జగన్నాథ్ లా ఉంటే కష్టం, త్రివిక్రమ్ శ్రీనివాస్ లాగే ఉండాలి సొసైటీ, హ్యాపీగా ఉంటాను. కరెక్ట్. అండ్ మై ఆల్ టైమ్ గో టు ఫిల్మ్ ఇస్ జల్సా. జల్సా నేను పాతి పెడుతున్నాడు. ఆల్ టైమ్ గో టు ఫిల్మ్ జల్సా. సో హ్యూజ్ ఇంపాక్ట్. సో డైలాగ్స్ రాయడం స్టార్ట్ చేసినప్పుడు నో మ్యాటర్ వాట్, నేను ఎంత వద్దనుకున్నా కూడా దట్ ప్రాసా థింగ్ నో, దట్ ఇంగ్రెయిన్డ్ ఉంది, అది ఆటోమేటిక్ గా వచ్చేస్తా ఉంటుంది. అగైన్ లైక్ ఐ సెడ్, ఎలాగైతే ఆ మీమ్ కల్చర్ రెఫరెన్సెస్ నుంచి మనం ఇది చేయాలో, మీమ్ పక్కన పెడితే ఐ ఫీల్ లైక్ సో లాంగ్వేజెస్ ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్ ఆర్ వెరీ రిథమిక్. కరెక్ట్. సో ఆ రిథమ్ ఆటోమేటిక్, తెలుగు ఆన్ టాప్ ఆఫ్ దట్ ఇస్ వెరీ పోయెటిక్ అని చెప్తారు. సో లక్కీలీ ఏమైందంటే డైలాగ్స్ లో అది కట్ డౌన్ చేస్తున్న టైంలో లిరిక్స్ రాయమని అడిగారు. సో ఆ లిరిక్స్ లో పెట్టేసాను, నాకు సెట్ ఇక్కడ కాకపోతే అక్కడ 2 పాటలు సరదాగా రాసాము, రాసి ఇచ్చేసా. సో డైలాగ్ రైటింగ్ అప్రోచ్ అన్నారు కాబట్టి నా ఫస్ట్ కాన్షియస్, నేను ఒక స్క్రిప్ట్ ఏదైనా స్టార్ట్ చేసే ముందు, నన్ ఆఫ్ దీస్ పీపుల్ హూ ఆర్ ఇన్ ద స్టోరీ, నన్ ఆఫ్ దీస్ క్యారెక్టర్స్ షుడ్ టాక్ లైక్ మీ. That's a great experience. Others will become different versions of you. Of me. Yeah. None of them should talk like me. Okay. And నాకు వచ్చే స్క్రిప్ట్స్ కూడా, నాకు ఇప్పటిదాకా షార్ట్ కెరియర్ చాలా మటుకు దే ఆర్ వెరీ ప్రాపర్లీ వెల్ ఫ్లెష్డ్ అవుట్ స్క్రిప్ట్స్. ఇప్పుడు డార్లింగ్ కానీ బడ్డీ కానీ ఎవ్రీథింగ్ వాస్ దేర్. దే హావ్ బేసిక్లీ గివెన్ మీ ఎ బౌండ్. సో నాకు చాలా సబ్స్టెన్స్ ఉండింది, క్యారెక్టర్స్ లోనే లాట్ ఆఫ్ సబ్స్టెన్స్ ఉండింది. ఇప్పుడు డార్లింగ్ లో దర్శి అని ఒకలా మాట్లాడతారు, నా బావ ఒకలా మాట్లాడతారు, ఆమె 5 క్యారెక్టర్స్ ఇంకోలా మాట్లాడతారు, అలా మాట్లాడతారు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే లెట్స్ కీప్ ఇట్ అసైడ్. ప్రతి క్యారెక్టర్ కి వాట్ ఈస్ హీ, వేర్ హ్యాస్ హీ కమ్ ఫ్రమ్, ఆర్ వాట్ ఈస్ షీ, వేర్ హ్యాస్ షీ కమ్ ఫ్రమ్. ప్రొనౌన్స్ లోకి నేను వెళ్ళను. సో వాళ్ళు ఏంటి, ఎలాగా, ఇలాంటి వాడైతే ఈ టైంలో ఎలా రియాక్ట్ అవుతాడు, అక్కడ నేను ఎలా రియాక్ట్ అవుతున్నాను అనేది కరెక్ట్ కాదు. ఎనీవేర్ ఐ థింక్ ఐ థింక్ ఇన్ మై లిటిల్ బ్యాంటర్ ఈస్ వెన్ సపోజ్ అ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆర్ టాకింగ్. కరెక్ట్. అక్కడ బికాస్ వీ నీడ్ సమ్ హ్యూమర్ దేర్, అక్కడ మేబీ ఐ బ్రింగ్ ఇన్ మై థింగ్ లిటిల్ బిట్. ఇప్పుడు ఆ డార్లింగ్ లో కృష్ణ అన్న కానీ విష్ణు అన్న కానీ మాట్లాడే థింగ్స్, దట్స్ వేర్ ఓకే ఐ కెన్ గో లిటిల్ అండ్ లైక్ ఓకే ఇప్పుడు మనం నా ఫ్రెండ్స్ తో ఎలా మాట్లాడతానో అలా కొంచెం రాయొచ్చు, వీ కెన్ పుష్ ఇట్ దేర్. బట్ ఇన్ ది అదర్ సీన్స్ మేక్ షూర్ ఇక్కడ క్యారెక్టర్ ఎలా మాట్లాడుతున్నాడో అలా మాట్లాడాలి. ఆ ఎక్సర్సైజ్ పెట్టినప్పుడు ఐ థింక్ ఈ ఫ్రేమ్వర్క్ లో వర్క్ చేయడం ఇట్స్ మోర్ ఛాలెంజింగ్. ఇట్స్ ఆఫ్ కోర్స్ ఛాలెంజింగ్. కరెక్ట్. బట్ యాక్చువల్లీ ఇన్ అ వే ఈజీ ఆల్సో. యు నో, అరే యు లివ్ విత్ ద క్యారెక్టర్ డూడ్ ఫర్ సమ్ టైమ్. చాలా సేపు నేను స్క్రిప్ట్ చదివినప్పుడు ఐ రీడ్ 2-3 times వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ కానీ ట్రీట్మెంట్ కానీ వాట్ ఎవర్, ఫుల్ డైజెస్ట్ చేసుకొని ఇక్కడ ప్రాసెస్ చేసుకొని వీడు ఎలా ఆలోచిస్తాడు. ఇప్పుడు మీరు ఇందాక అడుగుతున్నారు నెక్స్ట్ ఏంటి ప్రాజెక్ట్ అని. నెక్స్ట్ ప్రాజెక్ట్ కి స్క్రిప్ట్ నాకు ఇచ్చినప్పుడు ఓకే బ్యూటిఫుల్లీ నచ్చింది అనమాట. అంటే లైక్ ఇంటల్ గారే ప్రాబబ్లీ మనం రైటర్ అవ్వడానికి ప్రాబబ్లీ ఈ సినిమా రీజన్ ఏమో అంత బాగా నచ్చింది నాకు, పర్సనల్గా కనెక్ట్ అయింది. ఓకే. అది రాయటం మొదలు పెట్టినప్పుడు ఆఫ్టర్ పాయింట్ ఆఫ్ టైం వాట్ హ్యాపెండ్ ఇస్, ఆ సినిమాలో లీడ్ క్యారెక్టర్ he is like a kind of a representation of the director anamata. Okay. So he's a little like the fragment of his soul. Yeah. నేను in real life very slow talking person, very soft ga oka idilo unde person. The director is a very hyper man. Okay. He talks a lot and he's a very funny guy. సో నేను అది నేను చూసినప్పుడు ఓకే నా క్యారెక్టర్ అర్థమైంది ఏంటంటే ఈ హీరో అన్నలా ఉండాలి, డైరెక్టర్ గారిలా ఉండాలి హీరో. ఒక 1 month రాసిన తర్వాత ఒక రోజు వెళ్ళి స్క్రిప్ట్ జనరల్గా మాట్లాడుకుంటుంటే ఆ రోజు ఆ డైరెక్టర్ వాళ్ళ ఫ్రెండ్స్ ఏడి టీమ్ అందరూ ఉన్నారనమాట. సో వెన్ ఐ వాస్ టాకింగ్ నార్మల్లీ ఆల్సో ఐ స్టార్టెడ్ టాకింగ్ లైక్ దట్ మ్యాన్. సబ్ కాన్షియస్ ఆ క్యారెక్టర్ కి రాసి అరే నువ్వు వచ్చావు మిథున్లా మాట్లాడుతున్నావురా అన్నాడు అన్నాను. వాళ్ళు కూడా ఆయన ఫ్రెండ్స్ కూడా అరే అవును వీడు వచ్చావు మిథున్లా మాట్లాడు. నాకు నేను ఎందుకు ఈయనలా మాట్లాడతాను ఆలోచించి, లేదు నేను మిథున్లా మాట్లాడట్లేదు, నేను మిథున్ అనే హీరోలా మాట్లాడుతున్నాను. Imagine if you were right. I mean, I want to imagine how you would sound if you were writing Nabha, man. Yeah. In Darling.
ఓ యా టూ మెనీ ఎగ్జాక్ట్లీ. నేను ప్రీవియస్ ఈవెంట్ లో కూడా చెప్పా, నాకు తెలిసి బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇప్పటిదాకా ఆవిడ 5 క్యారెక్టర్స్ మ్యాన్. అండ్ యు నో షీ ఈస్ వెరీ పర్టికులర్. వి డిడ్ ఎ వర్క్ షాప్ విత్ బోత్ ఆఫ్ దెమ్. ఓకే. ఆవిడ ఎలా అంటే, హేమంత్ ఐ విల్ బి స్టాండింగ్ దేర్, అక్కడ నేను ఇది చెప్తాను, గుడ్, దెన్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్ ఐఎమ్ స్విచ్చింగ్ క్యారెక్టర్, రైట్? So I'll switch it, I'll come and I'll sit here. So while I'm sitting, no, I just don't want to sit like that. Give me some word, no? అరే ఇప్పుడు కూర్చునేటప్పుడు షీ నీడ్స్ టు ట్రాన్సిషన్ అట్ ద సేమ్ టైం ఒక వర్డ్ ఇవ్వాలా, అంత ఎఫర్ట్ వెళ్ళింది అనమాట దాని వెనకాల. అండ్ షీస్ లైక్ కెన్ ఐ యూస్ దిస్, కెన్ ఐ యూస్ దిస్. సో నభా గారు దాంట్లో లాట్ ఆఫ్ ఇన్పుట్స్ ఫ్రమ్ డైరెక్టర్ ఆఫ్ కోర్స్ నభా గారు, అండ్ ది యాక్టింగ్ కోచ్ ఆల్సో హ్యాడ్ సర్టన్ ఇదనమాట. సో ఇంత చేసి బిఫోర్ గోయింగ్ టు ద సెట్ ఇట్ సెల్ఫ్ వి వర్ ప్రెటీ మచ్ సార్టెడ్. ఏవైతే ఇంపార్టెంట్ సీన్స్ ఉన్నాయో, మేజర్ సీన్స్ ఇన్ ద మూవీ, షీ వాస్ ఆల్రెడీ పర్ఫార్మింగ్. దర్శన బోత్ ఆఫ్ దెమ్ వర్ ఆల్రెడీ పర్ఫార్మింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ us. సో ఇట్ వాస్ ప్రెటీ మచ్ సార్టెడ్. అదంత ఎఫర్ట్ లా అనిపించలేదు, బట్ నౌ దట్ ఐ థింక్ ఆఫ్ ఇట్, నో, దట్స్ ఎ లాట్ ఆఫ్ వర్క్ పుట్ ఇన్. ఇప్పుడు ఇలాంటివి నన్ను సెట్ మీద అడుగుంటే కష్టం అయ్యేది నాకు. అందరే బికాస్ వీ డిడ్ దిస్ ఇట్ వాస్ ఈజియర్. సో అయితే పుట్టింగ్ 2 and 2 టుగెదర్, మనం ఆ రోజు అన్న ఇంటర్వ్యూలో మాట్లాడినప్పుడు వి వర్ టాకింగ్ అబౌట్ హౌ దట్ మోటరైజ్డ్ కెమెరా వాస్ వర్కింగ్. అన్న ఇంటర్వ్యూ మీన్స్ నరేష్ ద డిఓపి ఆఫ్ డార్లింగ్. ను రెఫరెన్స్ ఇస్తే అట్లా. ఓకే గో ఆన్. ఈ వీడియో వచ్చే లోపు ఆ వీడియో వచ్చింది అంటే ద లింక్ విల్ బి సమ్ వచ్చేస్తుంది కాబట్టి అక్కడ దారులు కరెక్ట్ అయిపోయారు, రైట్? సో అక్కడ వి వర్ థింకింగ్, సో అపరెంట్లీ యు గైస్ హాడ్ టు టైం కదా ఈచ్ డైలాగ్. అది చేసేటప్పుడు నౌ వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ దిస్ ఇట్ ఫీల్స్ లైక్ ఇట్స్ మోర్ స్ట్రీమ్ లైన్డ్. ఇది అది కావాలి మనకి. చాలా ఇంట్రెస్టింగ్. ఆయన వర్క్ గురించి చెప్పు. అవునవును, ఇక్కడ నా వర్క్ తెలుసా, అది కావాలి. బేసిక్లీ దట్ మోకబాట్ కెమెరా ఎలాగా యూ టైం యూ ప్రోగ్రామ్. సో ఏం చేసామంటే, నేను అశ్విన్ కూర్చొని నేను చెప్తున్నా, నేను ఐ పుట్టింగ్ ఇట్, నాకు నభా ఇలా చెప్తారు అని ఒక ఇది ఉంటుంది కదా, సో నేను అలా చెప్తున్నాను అనమాట ఫర్ దెమ్ టు సెటప్ ద ప్రోగ్రామ్. చెప్పేసాను, చెప్పి ఒక టైమింగ్ అనుకుని అది ఫీడ్ చేశాను. దాంట్లో నభా గారు వచ్చారు, స్టార్ట్ చేశారు. ఫస్ట్ క్యారెక్టర్ ఇలా ముందు నించొని ఫస్ట్ డైలాగ్ చెప్పారు. ఆవిడ స్టార్ట్ చేసేటప్పుడు వెళ్ళిపోయింది కెమెరా. ఓకే, ఓ మై గాడ్. మళ్ళీ పెట్టి ఈసారి నభా గారితోనే చేపితే టైం చేసి దిస్ అండ్ ఆల్ ఓకే, 1 attempt 1 day. అప్పటికి తెలియని విషయం ఏంటంటే 5 characters will be talking at the same time. And they'll be having a conversation between themselves. నభా గారు ఒక పర్ఫార్మెన్స్ చేస్తున్నారు అంటే 5 కెమెరా పాయింట్స్ ఉన్నాయి అనుకో, 1 లో ఆవిడ నిల్చున్నారు, కెమెరా పాయింట్ 1కి వస్తుంది, అక్కడ ఆవిడ ఒక డైలాగ్ చెప్తారు. చెప్పిన తర్వాత ఇట్ గోస్ టు 2, goes to 3, goes to 4, goes to 5, stays for those many seconds and comes. So for those many seconds it can't be blank, right? అవును. ఓ యా, నేను అక్కడ కూర్చొని వాళ్ళ డైలాగ్స్ చెప్తాను, వేరే క్యారెక్టర్స్ you were reacting to it. I was telling those dialogues and in that particular time so that she can react. So 1 అయిపోయింది, 1 ఆవిడ చెప్పేశారు, and 2 times it will revolve the camera. Correct. 2 చెప్తున్నారు, again 3 కి నేను చెప్పాలి, 4 కి నేను చెప్పాలి, 5 కి నేను చెప్పాలి, 1 కి నేను చెప్పాలి. How long did the scene take? So there were 2 Mokobot scenes. Those 2 Mokobot scenes, 1 full day. Each took 1 day each. No. Acha, 1 day with both 1 day. Yeah. Okay. Both of them happen in the bathroom only. In the bathroom. Yeah. Mirror point of view. అక్కడే కదా అన్ని క్యారెక్టర్స్ అవును. సో అక్కడ ఆల్మోస్ట్ లైక్ 5 into 5 25 times I would have been. మేబీ రాత్రి కలలో సో రాజేవాడు probably there's an actor brewing also inside. లక్కీది అలాంటి ఇది లేదా. So talking about the daily life of an AD బేసిక్గా, సో అన్ని బేసిక్గా జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అన్న ఏ పని చెప్పినా చేయాలి. సో హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ వెన్ యూ వర్క్ ఫర్ బోత్ ఆఫ్ దోస్ ఫిల్మ్స్? అండ్ ఇన్ అ వే చెప్పాలంటే యు ఆర్ అసిస్టింగ్ ది హోల్ క్రూ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ దీస్ ఫిల్మ్స్ ఆల్సో. సో ఎలా ఉంటుంది? టేక్ మీ త్రూ అ డే ఆఫ్ ఎన్ AD. సో బేసిక్లీ there'll be 4 to 5 ADs in a film, and each person will be assigned one thing that will be their primary task. Right. ఒకరికి స్క్రిప్ట్ ఫాలో అవ్వటం, స్క్రిప్ట్ చూసుకోవటం, దాంట్లో స్క్రిప్ట్ మార్క్ చేసుకోవటం. ఒక కొంచెం సీనియర్ కో డైరెక్టర్ అయితే వెళ్ళి ఆర్టిస్ట్లకి సీన్స్ చెప్పి చేయడం. అది నేను సీనియర్ కాదు కానీ దట్ వాజ్ మీ మోస్ట్ ఆఫ్ ద పార్ట్. ఓకే. అదొకరికి ఉంటుంది. ఒకరికి ఆర్ట్ డిపార్ట్మెంట్ ఉంటుంది,
సో దేర్ జాబ్ విల్ బి టు కోఆర్డినేట్ విత్ ది ఆర్ట్ డిపార్ట్మెంట్, గెట్ ఆల్ ద ప్రాపర్టీస్ డన్. ఒక ఫ్రేమ్ పెట్టారంటే ఫ్రేమ్ ని ఫిల్ చేయడం విల్ బి కాస్ట్యూమ్స్ ఒకళ్ళు, అండ్ జూనియర్ ఆర్టిస్ట్ కోఆర్డినేటింగ్ ఒకళ్ళు, కంటిన్యూటీకి ఒకళ్ళు, ఇట్ ఇస్ డివైడెడ్. ఇదంతా ఏంటి, ఇదంతా మార్నింగ్ పని. మార్నింగ్ నువ్వు వెళ్ళిన తర్వాత నీకు సెటప్ చేసేదాకా ఆల్ దీస్ థింగ్స్ కమ్ ఇన్ టు ప్లే. ఆ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఆ వెనకాల ఎవరో జూనియర్ ఆర్టిస్ట్ సరిగ్గా నడవట్లేదు అనుకో, నేను A1 Express లో నేను స్క్రిప్ట్ చూసుకుంటున్నాను, కంటిన్యూటీ చూసుకుంటున్నాను. సో నేను స్క్రిప్ట్ చేతిలో పెట్టుకొని నేను వెళ్తాను, ఫస్ట్ పొద్దునే వెళ్తాను. అందరికి ఎంతమంది అబ్బా అసలు ఆ సినిమాలో ఇంక్రెడిబుల్ ఎంతమంది ఆర్టిస్ట్ అంటే అంతమంది ఆర్టిస్ట్ ఆ సినిమాలో. స్పోర్ట్స్ మూవీ. సో పొద్దున వెళ్ళి చెప్పడానికి అట్లీస్ట్ ఒక 5-6 మార్నింగే ఉంటారు. వెళ్ళి వాళ్ళందరికీ వాళ్ళ సీన్ చెప్పేసి వస్తా, వచ్చి అమ్మాయి చెప్పేసామరా బాబు అని చెప్పి ఆ ప్యాడ్ పట్టుకొని స్టార్ట్ చేశారు షూట్. ఈ గ్యాప్ లో ప్రాపర్టీస్ ఇవన్నీ పెట్టేసి ఉంటారు. కూర్చొని నేను కంటిన్యూటీ మార్క్ చేసుకోవాలి, సీన్ పేపర్స్ మార్క్ చేసుకోవాలి అన్నమాట. టేకెన్, నాట్ టేకెన్, చిప్ నెంబర్స్ అవన్నీ మార్క్ చేసుకోవాలి. అక్కడ ఎవడో జూనియర్ ఆర్టిస్ట్ కదులుతున్నాడు అనుకో, బ్యాక్గ్రౌండ్ లో కరెక్ట్ కదట్లేదు అనుకో, ఇటు చూస్తాడు డైరెక్టర్ లేచి. చూసినప్పుడు ఏంటి, అరే ఇది ఆ జూనియర్ ఆర్టిస్ట్ యాక్టివిటీ ఇంకో ఏడి ఇచ్చి ఉంటాడు, అతను ఇంకెక్కడ ఉండుంటాడు. నేను మానిటర్ అక్కడ నించొని ఉంటా, నన్ను చూస్తాడు. అరే వీడి జూనియర్ ఆర్టిస్ట్ కదా, ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ కరెక్ట్ లేదంటే ఓ జూనియర్ ఆర్టిస్ట్ కరెక్ట్ గా లేడు, ఇది జూనియర్ ఆర్టిస్ట్ ఎవరి పని, వెంకట్ ఎక్కడ మైక్ పట్టుకొని ఏడిస్ అంటారు అంతే. మరి ఎవడుంటే వాడు డైరెక్టర్ ఫస్ట్ పరిగెట్టుకుంటూ వెళ్ళాలి అక్కడికి. దిస్ ఇస్ ద జాబ్ ఆఫ్ ఎన్ ఎడిటర్. పక్కన ఎవడుంటే వాడు బలి, ముఖ్యంగా మానిటర్ పక్కన ఉండేవాడు బలి. మోస్ట్లీ నేనే కాబట్టి 90% నేనే బలి. క్రూ పర్సన్. అండ్ ఆ టైంలో కొంచెం లావుగా కూడా ఉండేవాడిని కాబట్టి ఇటు అమ్మ బాబు బిగ్ రిలేట్. మళ్ళీ అక్కడికి వెళ్ళాను, మళ్ళీ ఆ టాంజెంట్ మొదలు పెట్టచ్చు. ఆ గల్లీలోకి వెళ్ళారు. మళ్ళీ ఒక హిందీ డైలాగ్ ఉంటాయి కదా, నాట్ రికమెండ్ సంథింగ్. దిస్ ఇస్ డ్యూరింగ్ ద షూట్స్. ఓకే. షూట్ కి ముందు, షూట్ కి తర్వాత విల్ బి అ డిఫరెంట్ టాస్క్ అగైన్. షూట్ కి ముందు సమ్ డైరెక్టర్స్ ప్రిఫర్ టు సిట్ విత్ దేర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ డిస్కస్ ద స్టోరీ. అండ్ నువ్వు నీకు కాస్ట్యూమ్ కంటిన్యూటీ, ప్రాపర్టీస్ ఏంటి, స్క్రిప్ట్ పెట్టుకొని ఆ స్క్రిప్ట్ లో ఫర్ ఎగ్జాంపుల్ సమీర్ కాల్స్ హేమంత్ అని ఉంది. ఆ కాల్స్ అంటే ఫోన్ ఉండాలి. సో ఆ కాల్స్ అండర్లైన్ చేసుకొని అక్కడ ఫోన్ అని రాసుకుంటాం. అండ్ ఈ సీన్ తర్వాత ఈ సీన్ వస్తుంది. మనం లీనియర్ గా షూట్ చేయం కదా, కంటిన్యూటీ ఉంటుంది కదా. సో మనం ఏం చేస్తామంటే ఆల్ ద సీన్ నెంబర్స్ వి రైట్ వేర్ హీ ఆర్ షీ ఇస్ ఇన్ ద సేమ్ కాస్ట్యూమ్. ఇది కాస్ట్యూమ్ కంటిన్యూటీ అన్నమాట. సో నువ్వు ఒక నెంబర్, నువ్వు స్క్రీన్ నెంబర్ 3, 6, 9, 12 ఇది కాస్ట్యూమ్, ఈ సీన్స్ ఇది కాస్ట్యూమ్. సో దట్ విల్ బి యువర్ బైబుల్ ఫర్ త్రూ అవుట్ ద ఫిల్మ్. ఇప్పుడు ఏ ఫిల్మ్ ఇప్పుడు నెక్స్ట్ కాస్ట్యూమ్ చేంజ్ చేయాలి అన్నప్పుడు ఏ కాస్ట్యూమ్ అంటే ఏ సీనో చూసుకుంటారు. ఈ సీన్ కి ఏ కాస్ట్యూమ్ కంటిన్యూటీ చూసుకుని దాని ఫొటోస్ అవి తీసుకొని పెట్టుకుంటాం అనమాట ప్రీవియస్ డే షూట్. సో వెళ్ళి ఆ కాస్ట్యూమ్ కరెక్ట్ గా అలా దానికి తగ్గట్టు ఇది ఒక డిపార్ట్మెంట్. రైట్. And this junior artist activity is a direction in direction. డైరెక్షన్ కానీ డైరెక్షన్ అనమాట. నీకు మహా అంటే ఒక డైరెక్టర్ ఎంతమంది షెపర్డింగ్ అంతా కమ్స్ లేటర్ బ్రో. ఫస్ట్ యూ నీడ్ టు డిజైన్ ఎవడు ఏం చేస్తున్నాడు బ్యాక్గ్రౌండ్ యాక్టివిటీ అని. ఇఫ్ యూ హావ్ సీన్ దిస్ ఇంటర్వ్యూ బిట్వీన్ రాజమౌళి సార్ అండ్ సందీప్ రెడ్డి వంగ సార్, ఇన్ దట్ దే స్పీక్ ఇన్ డీటెయిల్ అబౌట్ దిస్. ఏంటి బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ కి దే రైట్ స్క్రిప్ట్స్. వాళ్ళు ఎవరు, ఏ ఏరాలో బతుకుతున్నారు, ఆ ఎరాలో ఏం చేస్తారు. రాజమౌళి సార్ చెప్పారనమాట, ఆ టైంలో ఢిల్లీలో జనాలు ఏం చేస్తూ ఉండేవాళ్ళు అంటే ఆ టైంలో చాలా లీజర్ ఉండేది. దే వర్ నాట్ రన్నింగ్ అరౌండ్. సో ఆర్ఆర్ఆర్ అబ్జర్వ్ చేస్తే ర్యాండమ్లీ దే విల్ బి పీపుల్ సిట్టింగ్ దేర్ అండ్ ప్లేయింగ్ సమ్ బోర్డ్ గేమ్ లైక్ దట్. సో దిస్ ఇస్ వన్ డిఫరెంట్. ఒక స్క్రిప్టే రాసుకోవచ్చు నువ్వు బ్యాక్గ్రౌండ్ కి. వాడు ఏంటి, వాడు ఎక్కడి నుంచి వస్తున్నాడు, వాడు ఎందుకు ఫాస్ట్ గా నడుస్తున్నాడు, వీడు ఎందుకు స్లోగా నడుస్తున్నాడు. ఇట్స్ అన్లిమిటెడ్, యూ కెన్ డూ హౌ మచ్ ఎవర్ యూ వాంట్. సో వాట్ ఐ సీ విత్ ADs is general perception is like it is a more creative job. You are there in the job, you are observing what is happening, but it is more management and logistics. It can be either of both things. Okay. Or it can be both also. It depends on how you take up the work and how the atmosphere of the team is. Right. మనం వెళ్ళి పొద్దున్న కూర్చొని డైరెక్టర్ తో సీన్ డిస్కస్ చేసి రాత్రి అయ్యేకల్లా ఎక్కడో జూనియర్ ఆర్టిస్ట్ కాస్ట్యూమ్ మారుస్తూ ఉండొచ్చు. అది కూడా ఉండొచ్చు. కరెక్ట్. ఆర్ త్రూ అవుట్ ద డే నాకు చెప్పకూడదు, బట్ మా ఫ్రెండ్స్ కొంతమంది ఏడీగా పనిచేసే వాళ్ళు కాస్ట్యూమ్ ఏడి అంటే ఆ కాస్ట్యూమ్ ఆయన దగ్గరే ఉంటాడు. అని రాడు, అరే నేను కాస్ట్యూమ్ వేసి పంపిస్తారా బై మీరు చూసుకోండి, నాకు ఇదే ఎక్కువైపోతుంది అంటే యూ కాంట్ బ్లేమ్ హిమ్ ఆల్సో.
వాడికి ఒక సీన్ లో ఒక 50-100 జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నారు అనుకో, వాళ్ళందరికీ కరెక్ట్ గా కాస్ట్యూమ్స్ వేసి పంపించడంలోనే వాడికి అయిపోద్ది మ్యాటర్. సో నేను రాను అక్కడికి అని. అదే ఇప్పుడు అశ్విన్ అన్న, ఫర్ ఎగ్జాంపుల్ అశ్విన్ అన్న కాస్ట్యూమ్ ఏడి, హీ వాజ్ ఏడి ఆఫ్ అట్లీ సార్. సో బ్యాక్ ఇన్ ద డే అప్పుడు అన్న చాలా యంగ్ గా ఏడి అయ్యేది అనమాట. అన్న చెప్పారు నాకు ఏంటంటే హీ యూస్ టు గో కాస్ట్యూమ్ లేన్ చేసి పరిగెట్టుకుంటూ వచ్చి ఇక్కడ నించున్నాడు అంట. ఎందుకంటే ఆయనకి ఇది కావాలి, ఇక్కడ ఏం జరుగుతుందో కావాలి. చూస్ వాట్ యూ వాంట్, ఏది చేస్తే నీకు బెటర్ అనేది యూ చూస్. అండ్ సమ్హౌ దిస్ చాయిస్ విల్ ఇంపాక్ట్ యూ లేటర్ ఆన్. నువ్వు నీకు ఏడీ జాబ్ని ఎలా పర్సీవ్ చేస్తావు అనేది నువ్వేం చేస్తున్నావు అనే దాన్ని బట్టి ఉంటుంది. నువ్వు మేనేజ్మెంట్ చూసుకుంటూ నాకు ఇది సరిపోద్ది అనుకున్నావు అంటే అలాంటి ఏడీని అడిగావు అనుకో, లేదు బ్రో మేనేజ్మెంట్ జాబ్ అనే చెప్తాడు. ఇలాంటి ఏడీని అడిగావు అనుకో, లేదు బ్రో రెండు చేయొచ్చు అని చెప్తాడు. It depends upon how we perceive. Person to person. అండ్ ఇప్పుడు పెద్ద సినిమాల్లో థియరీయే వేరు బ్రో. ఓకే, పెద్ద సినిమాల్లో నీకు చాలా మంది ఏడీస్ ఉంటారు. కరెక్ట్. సో ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు, చాలా మంది ఏడీలు దే కాంట్ కమ్ అరౌండ్ ద మానిటర్, దే కాంట్ సిట్ ఆర్ సీ హౌ వాట్ ఈస్ హ్యాపెనింగ్, దే కాంట్, దే వోంట్ హ్యావ్ దట్ టైమ్ అండ్ దే వోంట్ బి గివెన్ దట్ స్పేస్ ఆల్సో. దట్ ఈస్ ది లగ్జరీ ఆఫ్ వర్కింగ్ ఫర్ అ నాట్ అ హై బడ్జెట్, మీడియం బడ్జెట్ లో ఎవ్రీవన్ నీడ్స్ టు చిప్ ఇన్. కరెక్ట్. స్పెషలైజేషన్. నేను చేసిన సినిమాలన్నింటిలో మా హీరోస్, నేను ఇప్పటిదాకా చేసిన 3 సినిమాలు 4 సినిమాల్లో 2 to 3 హీరోస్ ఐ వర్క్ విత్, దే డోంట్ ఫంక్షన్ యాజ్ హీరోస్ ఆన్ ద సెట్. వెన్ ఇట్ కమ్స్ టు దిస్ దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎవ్రీథింగ్. వాళ్ళు సడన్ గా ఇప్పుడు ఐ రిమెంబర్ వన్ థింగ్ వెరీ వివిడ్లీ, A1 టైంలో అనుకుంటా సందీప్ గారు అక్కడ సడన్ గా ఇంప్రూవైజ్ చేసి ఒక సీన్ చేయాలి, ఏదో చేయాలి, లైన్స్ లేవు, ఏం లేవు, ఆయనే ఒకటి అనుకుంటున్నారు, చెప్పేస్తున్నారు. ఎందుకంటే ఇంప్రూవైజ్ కూడా కాదు, ఇట్ వాస్ రీమేక్ నో. సో అది ఆ సీన్, ఆ రోజు అక్కడ సీన్ పేపర్ లేదో సంథింగ్ లైక్ దట్ హ్యాపెండ్. ఎవరైనా ఏం చేస్తారు, ఆర్టిస్ట్ సీన్ పేపర్ లేదా నేను చేయనని వెళ్ళిపోతారు. ఆయన ఏంటి లేదు నాకు ఈ సీన్ గుర్తుంది తమిళ్లో ఆయన చెప్పి, ఆయన తమిళ్లో ఆ సీన్ గుర్తు చేసుకొని తెలుగులో హీ వాస్ పర్ఫార్మింగ్. So when it's a smaller or medium budget film, everyone works equally. నీకు ఆ పెద్ద సినిమాలో అది ఉండదు, ఒక కంఫర్ట్ కూడా ఉండదు. అగైన్ పెద్ద మూవీస్ లో యు ఆర్ వెల్ పెయిడ్, యూ విల్ హ్యావ్ అ వెరీ స్పెసిఫిక్ జాబ్, అసైన్ జాబ్. కంఫర్ట్ పక్కన పెడితే యాక్చువల్లీ ద హీరోస్ ప్రొటాగనిస్ట్ జాబ్ ఇస్ టు బీ దేర్. డైరెక్టర్ వాంట్ లెట్ దెమ్ గో అక్కడిక్కడ కదా, అక్కడ అలాంటి సీన్ ఉండొచ్చు. పర్ డే ఒక హీరోకి 2-3 crores ఇచ్చి తెచ్చుకుంటున్నారంటే దే విల్ వాంట్ ద హీరో టు యాక్ట్. ఇంట్రెస్టింగ్, బికాజ్ చాలా మంది డిఫరెంట్ పర్సెప్షన్స్ ఉంటాయి ఏముంటుంది ఏడీ జాబ్ అనేది. బికాజ్ అండ్ దిస్ టాపిక్ వి టాక్ ముందు కూడా ఒకసారి, బట్ ఇన్నెట్లీ దిస్ తెలుగు థింగ్ ఇస్ దేర్. ఏమంటారు, మూవీస్కి వెళ్ళాలి, మూవీస్ అనేది ఒక మ్యాడ్నెస్ మీనియా అనేది. యూ బ్రీఫ్లీ టచ్ అపాన్ ఇట్ వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ యువర్ జర్నీ. సో వాట్ వాజ్ యువర్ స్టార్టింగ్ పాయింట్ ఇట్లా మూవీస్ అనే ఫ్యాసినేషన్? యూ సెడ్ 7th class నుంచి అది ఇంట్లో ఐ వాజ్ సేయింగ్ అండ్ ఆల్, బట్ ఆ ఫ్యాసినేషన్ విత్ ఆర్ దేర్ పర్టికులర్ figures? Started with Magadira too. క్లాసిక్. అప్పటిదాకా మనం ఒక హీరో కట్అవుట్ పెట్టడం చూసాం. డైరెక్టర్ కట్అవుట్ ఏంటి? అవును, 7th class వాడికి నాకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ అంటే అంత ఇంపార్టెంట్ ఆ సినిమాకి. మనకి హీరో సినిమాలో ఎవరంటే హీరో అనిపిస్తుందో అదే మనకి సినిమా. హీరో యూస్ టు మేక్ ద ఫిల్మ్ అండ్ ఐ యూస్ టు థింక్ చిన్నప్పుడైతే. సో ఎవ్రీవన్ థింక్స్ నో. కరెక్ట్. మగధీరా మేకింగ్ వీడియోస్ అవన్నీ లైట్ one thing I believe is, okay, when I'm getting a thought, I don't know from where I'm getting it. కదా కుంకుపాండల పీస్ అనుకుంటా, మసాలా వాడ రోలింగా మగధీరా. యా మ్యాన్, అది స్టార్ట్ చేద్దాం మళ్ళీ. స్టార్టింగ్ కానీ మధ్యలో. సో యా, యు ఆర్ సేయింగ్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మగధీరా అండ్ యువర్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. డైరెక్టర్ కట్అవుట్ పెట్టడం ఏంటి? అప్పటిదాకా మనకి సినిమా అంటే హీరో చేస్తాడు, హీరోనే అన్ని చేస్తాడు, ప్రొడ్యూసర్ డబ్బులు పెడతాడు. డైరెక్టర్ ఐ డోంట్ నో మనకు తెలుసు, ఓకే పలానా డైరెక్టర్ అంటే వాళ్ళు ఏం చేస్తారు ఏంటి మనకు తెలియదు కదా. ఆ మగధీరా మేకింగ్ వీడియోస్ చూసి, దాంట్లో రాజమౌళి సార్ ఇంటర్వ్యూస్ చూసి, వెన్ ఐ సా ఆల్ దట్, ఓకే ఒక డైరెక్టర్ కి ఇంత ఇంపార్టెన్స్ ఉంటుందా. అక్కడి నుంచి వెన్ ఐ స్టార్టెడ్ లుకింగ్, ఒక డైరెక్టరే కాదు, దేర్ ఆర్ దీస్ మెనీ పీపుల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫిల్మ్. ఒక్కొక్కరు వాళ్ళ పని కరెక్ట్గా చేస్తేనే అవుద్ది అని. సో దట్ ఫ్యాసినేషన్ స్టార్టెడ్ విత్ మగధీరా. అప్పటిదాకా హీరో నుంచి షిఫ్ట్ అయ్యి, ఓకే హౌ ఆర్ దే మేకింగ్ దీస్ ఫిల్మ్స్ అనే ఒక క్యూరియాసిటీ స్టార్ట్ అయ్యింది. ఆ టైంలో ఏం చేసామంటే అప్పుడప్పుడు ఇంటర్నెట్ వచ్చింది ఇంట్లో. సో రాజమౌళి సార్ అని తెలిసిన తర్వాత ఇంకా పెద్ద పెద్ద డైరెక్టర్లు ఎవరెవరికి మన పేర్లు తెలుసు
వాళ్ళ లిస్ట్ ఆఫ్ ఫిల్మ్స్ and what are they doing next. What I started doing. So when I started doing that, ee cinema indi sara. So for me the biggest surprise was Puri Jagannath sir's filmography. Puri Jagannath ఆ time lo I think దేశముద్రు పోకిరి and all. So when I started seeing about inni manaku nachina inni సినిమాలు ఈయన చేశారు అని. By that time Trivikram sir was not completely like that. ఆ కేటగిరీ ఆయన ఇంకా రాలేదు. Not as prime ఇట్లా ఇంకా రాలేదు. ఇప్పటికి అతడు ఒకటే వచ్చినట్టు. That time the top directors were Rajamouli sir, Vinayak sir, మన ఈయన Sinu Vaitla sir, Krishnavamsi sir. These were the top directors. Correct. So ఇది స్టార్ట్ చేసినప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది and that was the time this film released. It was called నేనింతే. అదే సో నాకు ఇప్పటికే ఒక అర్థం కాదు ఏంటంటే పారాడాక్స్. ఆ సినిమాలో ఆయన ద మోస్ట్ అగ్లియెస్ట్ పార్ట్స్ ఆఫ్ సినిమా చూపిస్తారు. ది అగ్లియెస్ట్ పార్ట్స్ ఆఫ్ సినిమా మేకింగ్ చూపిస్తారు. కరెక్ట్. బట్ దట్ ఈస్ వియర్డ్లీ అట్రాక్టివ్ బ్రో. ఎందుకో తెలియదు ఇప్పటికీ కూడా. ఐ థింక్ ద వే హి రైట్స్ హిస్ క్యారెక్టర్స్ ఆర్ ప్రాబ్లీ. అందుకే సో ఫిగర్డ్ అవుట్ ద కనెక్షన్ ఇస్ విత్ Ravi's character. The character Ravi, an assistant director wanting to become a director. ఆ క్యారెక్టర్ కరెక్ట్ అయింది బ్రో. ఎంత అగ్లీగా ఉంటుంది బ్రో ఆ సినిమాలో. చూసుకుంటే ఎవరైనా భయపడి అమ్మ బాబాయ్ సినిమా ఇలా ఉంటుందని భయపడాలి. నాకు ఎక్సైట్మెంట్ వచ్చింది, నాకు వెళ్ళాలనిపించింది. అక్కడ స్టార్ట్ అయింది నాకు అనిపించి. సో అక్కడి నుంచి అయితే 1 point I wanted to put across is, అయితే ఎప్పుడైతే ఫిల్మ్స్ లో రిఫ్లెక్సివిటీ ఏదైతే స్టార్ట్ అయిందో, అంటే వెన్ ఫిల్మ్స్ లుక్ ఇంటూ మెటా అనేసి ఏదైతే ఉందో, ఆ జనరేషన్ లో వెన్ a person does not know about films, ఆ మెటానెస్ చూస్తేనే కదా ఇట్ ఈస్ ఇంటెలెక్చువల్లీ స్టిమ్యులేటింగ్. It's a two-edged sword. There's always a saying అంటే మనకి జనరల్ గా ఉంటుంది, సినిమా అబౌట్ సినిమా జనరల్లీ వర్క్స్ వెరీ లిటిల్. Yes, that is true. You see great movies about cinema were made. మన ఇండియాలో మాట్లాడుకుందాం, Luck by Chance, fantastic film. Theatrically didn't do that great. So many cameos atla. నేనింతే fantastic film. Theatrically didn't do great. అలా what I've realized is that time people were interested to watch movies. Correct. But they were not interested in how the movies are made. Right. Some people like us who got fascinated by that, alanti వాళ్ళకి తప్ప సినిమా. ఈ మెటా మూవీస్, ఐ లవ్ వాచింగ్ దోస్ కైండ్ ఆఫ్ మూవీస్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్లీ ఒక ఫెంటాస్టిక్ మెటా మూవీ వచ్చింది, AK vs AK. అది అనిల్ కపూర్ అండ్ అనురాగ్ కశ్యప్ at their worst అన్నట్టు ఇట్లా. Basically they are playing themselves pro, but bad versions of but on steroids అట్లా. Okay. Public perception ఏమై ఉంటది వాళ్ళ గురించి. They are playing those characters. That also didn't work that well. It was straight up on streaming. Straight up on streaming, but it wasn't received like. Correct. Like I expected the film to be a blast. Vikramaditya Motwane. Awesome. Yeah. Fantastic film. Fantastic. And similar time లో ఈ సినిమా కూడా వచ్చింది, an action hero. What a film, man. అది కూడా ఒక హీరో, మూవీ హీరో. That is also lot of meta stuff. That also kind of didn't work. నాకు ఇష్టం ఇలాంటి సినిమాలు చూడటం, నాకు అలాంటి స్టోరీస్ కూడా చెప్పడం ఇష్టం. But now I don't know how they'll receive this kind of films. But one good film that worked, it was Jeecan.V. జిగర్తండ నిన్న ఎగ్జాక్ట్ గా మా బడ్డీ డీఓపీతో ఇదే కాన్వర్సేషన్. అప్పుడు ఆయన ఇదే జిగర్తండ చెప్పాడు. జిగర్తండ ఈజ్ అ స్టోరీ డూడ్. ఇట్స్ అ స్టోరీ అబౌట్ నాట్ జస్ట్, ఇట్స్ నాట్ అబౌట్ సినిమా పీపుల్ డూడ్, ఇట్స్ అబౌట్ సినిమా. రైట్. ఇట్స్ అబౌట్ ద సినిమా ఇన్ ఇట్స్ ట్రూయెస్ట్ సెన్స్. అటే సినిమా అంటే ఒక కెమెరా రికార్డ్ చేస్తుంది, దానికి ముందు ఆర్టిస్టులు యాక్ట్ చేస్తున్నారు. బేసిక్ సెన్స్ దిస్ ఈజ్ సినిమా కదా. జిగర్తండ వర్క్స్ బికాస్ వాడు సినిమా మేకింగ్ ప్రాసెస్ హీ డజంట్ గో డీప్ ఇంటూ. అవును, హీ గోస్ అండ్ మీట్స్ దోస్ క్యారెక్టర్స్. ఇట్స్ అబౌట్ ద ట్రూ ఎసెన్స్. ఆ సినిమా ఏంటి మనకి ఇప్పుడు XX చూస్తే, XX లో మళ్ళీ ఇప్పుడు పోనీ జిగర్తండ ఫస్ట్ అంటే ఫస్ట్ లో వెళ్ళి అదంతా ఉంటుంది, కానీ Part 2 లో ఇట్స్ పీరియాడిక్. దే ఆర్ బేసిక్లీ షూటింగ్ ఇట్ వన్ విత్ వెరీ స్మాల్. దట్ వాస్ రిలేటబుల్ డూడ్. మన షార్ట్ ఫిల్మ్ చేసే వాళ్ళకి, రీల్స్ చేసే వాళ్ళకి, వాళ్ళు ఏమి పెద్ద పెద్ద ట్రాక్ అండ్ ట్రాలీలు పెట్టి ఏదో ప్రొడ్యూసర్ వస్తున్నాడు ఇది వస్తున్నాడు. ఇట్ వాస్ నాట్ లైక్ దిస్ అదర్ ఫిల్మ్స్. ఇట్స్ అబౌట్ దోస్ క్యారెక్టర్స్ అండ్ బేసిక్ సినిమా. అందుకు అది కనెక్ట్ అవుతుంది. I feel true at the core of it. అదే నేనింతే ఇవన్నీ these are about people making films, but అక్కడ డ్రామా క్యారెక్టర్స్ అనేది సెంట్రల్ క్యారెక్టర్. సో దట్ ఈస్ వై దోస్ ఆర్ ప్రాబ్లీ డిఫరెంట్. జనరల్గా డాక్యుమెంటరీ ఎక్కడైతే ఇన్కార్పొరేట్ చేస్తారో దేర్ ఇట్ ఫాల్స్. జనరల్ రిసెప్షన్ అక్కడ పోతుంది బికాస్ ద క్రౌడ్ ఇస్ డిఫరెంట్. బట్ అది ఫెంటాస్టిక్ గా. బట్ ఐ ఆల్సో పర్సనలీ ఫీల్ దీనికి ఆడియన్స్ పెరుగుతుంది బికాస్ జనరలీ హూ వాంట్ టు మేక్ ఫిల్మ్స్ వాళ్ళు ఫ్యాసినేట్ అవుతారు ఇట్లాంటి సినిమా. చెప్పరు ఎందుకో తెలుసా, అది కూడా నేను ఆలోచించాను. ఓకే, జస్ట్ బికాస్ ఎవ్రీబడి ఈస్ క్రియేటింగ్ సంథింగ్, దే హావ్ హ్యాడ్ ఎక్స్పీరియన్స్. దట్ ఈస్ వన్ వే ఆఫ్ లుకింగ్. రైట్. ది అదర్ వే ఇస్ ద
the wow factor around cinema is also reducing. That is also there. Mystery is gone. People will they be interested to know what a star or what a director is going through when he is not making a film? I'm not sure. But one film that beautifully managed this film and the character is Mahanati. Mahanati, aina like poetic. He's a genius dude. అంత పర్ఫెక్ట్ గా అది బ్యాలెన్స్ చేయడం చూపిస్తారు. సినిమా మేకింగ్ చూపిస్తారు, సినిమా కష్టాలు చూపిస్తారు. ఆల్ ద బిగ్ యాక్టర్స్ విల్ మేక్ క్యామియోస్. ఎన్టీఆర్ సార్ వస్తారు, బట్ స్టిల్ డిస్పైట్ ఆల్ దట్ అవన్నీ సావిత్రి అనే క్యారెక్టర్ కి ఎంత అవసరమో అంతే చూపిస్తారు. ఈ క్యామియో చూపించాడు అంటే దట్ క్యామియో విల్ ఇంపాక్ట్ సావిత్రి ఇన్ అ సర్టెన్ వే విచ్ విల్ హెల్ప్ యూ గోయింగ్ అహెడ్ ఇన్ ద స్టోరీ. సో నథింగ్ ఇస్ అవుట్ ఆఫ్ పర్పస్. అలా చేస్తే మేబీ వర్క్ అవ్వచ్చు. బట్ దేర్ ఆల్సో సావిత్రి గారు లైక్ ఇట్స్ మోర్ ఆఫ్ అ బయోపిక్ కదా. బయోపిక్ స్పేస్ అండ్ షీ హ్యాపెన్ టు బి ఇన్ ద ఫిల్మ్స్. బట్ హర్ జర్నీ హస్ బీన్ దట్ ఇంట్రెస్టింగ్ ఆల్సో. ఒక గ్రేనెస్ ఉంది తన లైఫ్ లో, సాడ్నెస్ ఉంది. అండ్ ఐ రిమెంబర్ ఆల్సో విత్ అట్మోస్ట్ కేర్, చాలా జాగ్రత్తగా దే వర్ లైక్ అడ్రెస్సింగ్ హర్. మాట్లాడుతున్నా కానీ దట్ కేర్ వాజ్ విజిబుల్. డౌన్ఫాల్ ని డిగ్నిటీగా చూపించడం దట్స్ అ బిగ్ టాస్క్ ఫర్ ఎనీ డైరెక్టర్. ఇఫ్ సావిత్రి గారు వాజ్ అ మేల్ ఇంకొంచెం వెళ్ళొచ్చు రోగ్. Maybe you can show him as a kind of an Arjun Reddy. Right. But Grace, being a female character to convince people that she succumbed to alcohol at one point needed a lot of dignity. Right. Ekkada avadu meeda respect podu. At the same time you kind of sympathize with her. You feel sad for her. Genius bro. And I think ఇది కూడా కొంచెం బౌండరీ పుష్ చేసింది. జస్ట్ లైక్ రాజమౌళి సార్స్ ఫిల్మ్స్ నువ్వు ఇమాజిన్ చేయలేవు ఆ మార్కెట్ ఉంది. హీ పుష్డ్ ఇట్. ఐ థింక్ మహానటి ఆల్సో ఐ థింక్ దెర్ ఇస్ నాట్ మచ్ ఆఫ్ అ మార్కెట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫీమేల్ లీడ్ మూవీ, దెన్ ఇట్స్ అ బయోపిక్ తెలుగులో. They put in so much money. Everybody was saying in the trade ki this is madness and it still worked out. ఎన్ని వెన్ డయాగ్రామ్స్ గీయొచ్చు దాంట్లో మొత్తం. అవును. Ultimately great storytelling, something which resonates with the audience, which is very hard to crack, which no one can say. అది ఆ పల్స్ అనేది. So what have you been watching recently? The last film I watched was ఇది యాక్చువల్గా లేట్గా చూసాను, కాతల్ ద కోర్. Okay. I haven't watched it yet. Movie. Last అదే చూసా. This 1 week, last 2 weeks నేను పెద్దగా చూడలేకపోయాను మూవీస్. And in theater I watched everything. Okay, I watched your films only. My We also watched. Despite that, మా సినిమాలు ఉన్నప్పటికీ I have watched Deadpool Wolverine. Right. Ryan I have watched. Ryan I loved. Okay. మంచిగా ఉంది. నాకు ధనుష్ సార్ అంటే చాలా ఇష్టం. And మా సందీప్ గారు ఉన్నారు కాబట్టి he killed it bro. Sandeep sir. Anybody watch? Ryan puts his He's evolving. He's evolving. He has always been this. Yeah. He has always been this bro. నేను ఆయన ఎప్పుడు అంటుంటా. You need this type of characters. Exactly. He'll do. He knows that. He is very sorted bro. ఎప్పుడు ఒక ఎంటర్టైనర్ చేయాలి, ఎప్పుడు నేను ఒక రాయన్ లాంటి సినిమా చేయాలి. He knows. Perfect blend. ఆయన ఫిల్మోగ్రఫీ ఒక తిరుచిత్రంబలం వస్తుంది, మళ్ళీ నీకు ఒక కర్ణన్ ధనుష్ సార్. ధనుష్ సార్ ఆల్సో సేమ్. సో ఆ వెరైటీ అనేది రైట్ ఫ్రమ్ మీకు ఒక ఎవ్రీథింగ్ ఇస్ దేర్. అవును, గిఫ్టెడ్ యాక్టర్ బ్రో. అండ్ లక్కీలీ ఐ నో పీపుల్ హూ హావ్ వర్క్డ్ విత్ ధనుష్ సార్. వాళ్ళు చెప్తూ ఉంటారు ద వే హీ వర్క్స్ అని. హిస్ ఫస్ట్ డైరెక్టోరియల్ ఫిల్మ్ వాస్ పవర్ పాండి. ఓకే, పవర్ పాండి వెన్ హీ వాస్ రైటింగ్ అంట, morning he was shooting for one Tamil film, night he was shooting for one Hindi film. Okay, this was during Shamitaba. I'm not sure. When he wrote Power Pandey, I'm not sure. Probably Shamitaba, I don't know. Right. So ఆయన ఏం చేసేవాళ్ళంటే he used to be traveling. Okay. He used to be working in that film, then coming and working in this film. ఎప్పుడైతే గ్యాప్స్ దొరికినాయో at that point he was writing Power Pandey. Power Pandey. That takes incredible dedication is one thing bro. You cannot, your brain cannot function bro unless you are a genius. How is he doing that band? That's why probably he's playing a genius also now. No, Ilayaraja gardi genius. Yeah, right. Of course. Connecting the dots. Yes. And also I think in Dhanush sir's case he makes a lot of films compared to other stars also. And even if his film doesn't work, people are very forgiving. They forget also and they latch on to his good ones. Yeah. That is there with the audience. Good ones connect so hard with. Yeah. Definitely. Yes, he writes lyrics. He sings songs. Amazing man. Like glass. Glassless Scotch. All English. So they say that have you met your idols? ఎవరైతే
మీరు ఐడలైజ్ చేశారో, సో దే సే దట్ ఇఫ్ యూ మీట్ దెమ్ ఆ చార్మ్ అనేది పోతుంది కదా అని. కొన్నిసార్లు వాళ్ళు చాలా మంది కాన్షియస్ గా మీట్ అవ్వరు. సో వుడ్ యూ యాక్చువల్లీ రియలీ వాంట్ టు మీట్ దెమ్? ఆబ్వియస్లీ ఇట్ వుడ్ బి అ ట్రీట్ టు వర్క్ విత్ దెమ్. బట్ ఐడియల్స్ అంటే లైక్ ఐ సెడ్ దే ఆర్ వెరీ టాప్. ఆల్సో ఐ డోంట్ థింక్ ఐ విల్ గెట్ టు వర్క్ విత్ దెమ్ ఆల్సో. అండ్ నాకు చేయాలని కూడా, అరే ఇప్పుడు నేను రాజమౌళి సార్ స్క్రిప్ట్ రాయాలి అట్లేం లేదు. నెవర్ సీన్ ఎవర్ అంటే ఓకే వెళ్ళిందనే అనుకో. ఓకే ఇప్పుడు ఒక పర్సనాలిటీ అని తీసేస్తాము. వర్కింగ్ ఇన్ సినిమా ఇట్సెల్ఫ్ ఇస్ ఎ డ్రీమ్. వర్కింగ్ విత్ మిస్టర్ సందీప్ కిషన్, వర్కింగ్ విత్ మిస్టర్ ప్రియదర్శి, విత్ మిస్టర్ అల్లు శిరీష్, విత్ వివేక్ సాగర్ అనుకో, ఆల్ దీస్ పీపుల్ హూమ్ యూ అడ్మైర్ అలాట్ కదా. వాళ్ళతో వర్క్ చేయడం ఓకే. ఈవెన్ ఇఫ్ ఐ డోంట్ యునో, నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐడియల్తో వర్క్ చేయాలంటే ఐ షుడ్ బి రైటింగ్ ఫర్ ఎ చిరంజీవి ఫిల్మ్. Actually, even if I do get that chance, what I feel is that excitement should not last for more than certain time, bro. ఎందుకంటే ఒక పాయింట్ తర్వాత నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా, ఇప్పుడు నేను దర్శన దగ్గరికి వెళ్ళి అన్న 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 ఇట్ వోంట్ బి గుడ్ అన్న అన్ప్రొఫెషనల్ ట్రాల్ అన్ప్రొఫెషనల్ ఫ్రెండ్ అన్నతో అలాంటి చిల్లర పని చేసింది ఒకటి. ఒక్కసారి అది కూడా మేము అవుట్డోర్లో ఊటీలో షూట్ చేస్తున్నప్పుడు అన్న నాకు ఒక్కటి, నేను ఇప్పుడు దాకా మిమ్మల్ని ఏం అడగలేదు, అక్కడ ఒక చెట్టు ఉంది, నేను మీ పక్కన నిల్చుంటా, నాకు ఆ చెట్టుని చూపించండి అన్న ఒక ఫోటో అంతే లిమిట్. అది కూడా దర్శనానికి బాగా క్లోజ్ అయ్యి దర్శన ఫోన్లే అన్న కొంచెం చిల్లర తీసుకుంటాను. ఐకానిక్ మ్యాన్ కౌశిక్. అదే బేసిక్ ఇట్ ఆల్ కమ్స్ డౌన్ టు వాళ్ళు మనల్ని ఒక పనికి తీసుకుంటారు. నిజంగా నన్ను రాజమౌళి సారో చిరంజీవి సారో లేదా నాకు బాగా ఇష్టమైన వాళ్ళు నన్ను పనికి తీసుకున్నారు అంటే నేను పర్సనలీ నాకు తెలిసి నా ఎఫర్ట్ అంతా నేను అలా కాకూడదు. నేను వాళ్ళ చుట్టూ వెళ్ళి స్టార్ బాయ్ చేయకుండా, ఫ్యాన్ బాయ్ చేయకుండా, ఐ నీడ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ యాజ్ వాట్ ఐ కెన్ డూ. నేను వాళ్ళకి నా బెస్ట్ ఇవ్వడానికి మీదనే ఎఫర్ట్ పెడతా. సో దట్ వే ఇఫ్ యూ మీట్ యువర్ ఐడియల్స్ మేబీ యూ మైట్ lose that thing and all. That didn't happen to me till now. Probably that relationship with idols changes with time as you progress in the industry. Yeah, that will change. Yeah. And ikkada edo untav ade vachedi. So when you are being professional adi raadu most probably. So do you have any other indulgences apart from cinema? What do you like? Do you watch sports, cricket? Football. Chinnappudu cricket చూసేవాడిని. Okay. సో బేసిక్లీ ఎట్లా అంటే ఐ యూస్ టు సే క్రికెట్ ఈజ్ లైక్ మై మదర్, ఫుట్బాల్ ఈజ్ లైక్ మై వైఫ్. గ్రోయింగ్ అప్ వాచింగ్ క్రికెట్, ఒక పాయింట్ తర్వాత ఫుట్బాల్ లో ఇంట్రెస్ట్ వచ్చింది బాగా. మాంచెస్టర్ యునైటెడ్ ఫ్యాన్. ఫుట్బాల్ వెరీ దిల్దార్. సో ఎలా అంటే సమ్ టైమ్స్ ఈవెన్ దో వీ లవ్ సినిమా డూడ్, కరెక్ట్, ఎనీబడి రేపు పొద్దున సినిమాలో పనిచేసే వాళ్ళకి, ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకి, ఎవ్రీవన్ విల్ రియలైజ్ దిస్ ఎట్ సమ్ పాయింట్. No matter how obsessed you are, you can't do that for the whole day. Of course. You need an off. For me that mostly is either video games or football or video games. Bro ఏం ఆడతావు బ్రో? నేను చెప్పు ఫస్ట్. నేను అంత హెవీ గేమర్ ని కాదు. హెవీ డ్రైవర్, హెవీ గేమర్ అండి. నేను FIFA ఆడతా మోస్ట్లీ. Right now I'm playing Red Dead Redemption. RDR. Details. Okay, there's one video I saw. So కచ్చిన్ లోపలికి వెళ్ళే ముందు డైనమైట్ వేస్తాడు, ఆమె కాదుకుంటానే మాట్లాడుతూ ఉంటారు. ఇంకా అక్కడికి వాళ్ళ స్పాయిలర్ ఇచ్చావు. ఇట్స్ నాట్ నో, ఆయన వేయడు, మనం వేయాలి కచ్చిన్ కన్నా ముందు. అరే అయినా కానీ గేమ్ ప్లే స్పాయిలర్. GTA 5 ఆడాను. ఆ టైంలో ఒక PUBG వేవ్ లో మనం కూడా వీగా వెళ్ళిపోయాం. PUBGలో సప్లైస్ అన్నా ఇంకా గట్టిగా వెళ్ళాం, హెవీలీ సప్లైడ్. సో అది జరిగింది. టు గెట్ అవే మోస్ట్లీ వాట్ ఐ డూ ఇస్ దిస్ ఓన్లీ. ఐ ఐదర్ రీడ్ బుక్స్. Ghost of Tsushima. Okay. విన్నాను, చాలా విన్నాను. ఇప్పుడు అంతా అదే నడుస్తుంది. Ghost of Tsushima. Basically that guy will go వార్ మధ్యలో ఉంటాడు, he will go casually bath in that geyser bath. ఇలా చిల్ కొడుతూ ఉంటాడు, ఆకులు పడుతూ ఉంటాయి. ఓల్డ్ షింటో టైం కదా. ఎగ్జాక్ట్లీ. RDR కూడా సిమిలర్ కదా కొంచెం. RDR కూడా అలాగే ఉంటది. బట్ దెన్ దిస్ ఇస్ లైక్ రూరల్ జపాన్ సెట్టింగ్. ఓకే రైట్. అక్కడ పోయినప్పుడు ఐ వాస్ లైక్ వాట్ డు యు ప్లే ఆన్?
దేంట్లో ఆడతావు? పీసీ గేమ్. నేను పీసీ గేమర్స్ ఎక్కువ రెస్పెక్ట్ తో చూస్తాను. నేను ఆర్మీ, నేను PS4 తెచ్చుకొని ఆడతా. నేను సెటప్ చేసుకోవటం, జీపీయూలు పెట్టడం ఇవన్నీ నేనేం చేయాలి. PlayStation 4 ఇప్పటికీ అదే PlayStation 4. 5 కొందాం అనుకుంటున్నా, ఇప్పుడు కొన్నా ఆడగలనా లేదో తెలియదు ఎక్కువ. సో మోర్ బిజీ అని కాదు, ఈ టైంలో కూర్చొని అంత ఎక్కువ వీడియో గేమ్లు ఆడానంటే ఇంట్లోనే ఏం చేస్తున్నాం లైఫ్. PS4 ఇప్పటికీ అదే ఆడతా. ప్రాబ్లమ్ ఇస్ PS4 ఇస్ ఇప్పుడు బ్యాక్ ఎండ్ అన్ని ఆపేసి కొత్త గేమ్స్ వస్తలేవు. దిస్ ఇస్ దట్ ఫినామినన్ మ్యాన్. హి వాస్ సేయింగ్ నో ఇట్లా ఏం చేస్తున్నాను. ఐ మీన్ చిన్నప్పుడు యు ఆర్ రీడింగ్, యు హావ్ రెడ్ ద హోల్ డే మ్యాన్. ఒక్క టైంకి నువ్వు రిలాక్స్ అవుతూ ఉంటే వచ్చి చూస్తారు ఇట్లా ఏంటి ఇంకా డే అంతా అయితే మూడ్ ఆఫ్ అయిపోతే అక్కడికి అసలు ఏం చేసినా వేస్ట్. దెన్ యూ గో రోగ్ అంతే. బట్ నేను ఇప్పుడు చేయలేము అంటే చెప్పొచ్చు. అప్పుడైతే ఇప్పుడు ఏం చేస్తామంటే మా ఎగ్జామ్ ఇంకో 1 month ఉంది, అప్పుడు చదువుకుంటా అని చెప్పొచ్చు. ఇప్పుడు అలా చెప్పలేము కదా. స్టేక్స్ ఆర్ డిఫరెంట్. ఇప్పుడు బాగుంది. లేదు ఈ వీడియో గేమ్ అడాప్టేషన్ స్టోరీ లైన్ రీసెర్చ్ పర్పసెస్ ఓన్లీ. రీసెర్చ్. ఆన్ దట్ నోట్ నెక్స్ట్ టైం ఉన్నాయి బ్రో వర్క్స్? So as of now, నాకు చెప్పా కదా ప్రాజెక్ట్, అనౌన్స్డ్ ప్రాజెక్ట్ ఓన్లీ. ఇట్ ఇస్ ఫిల్మ్ కాల్డ్ డూ ఇట్. ఓకే. విత్ ఆనంద్ దేవరకొండ. క్రేజీ. He's a fantastic human being. Yeah. I've heard a lot from the industry, like amazing guy. The director, like I was saying, Madan is the character. Mithun is the director. Acha. So Mithun anna నేను ఆ టైంలో ఏంటంటే ఈ రెండు చేస్తున్నాను, ఈ రెండు కాకుండా ఇంకో రెండు పెద్దవి we were doing it, we started doing, but some reason they didn't happen అన్నమాట. సో దట్ టైం ఏంటంటే నేను డైలాగ్స్ నేను కరెక్ట్ గా రాస్తున్నానా లేదా, మనం ఏంటి కరెక్ట్ గా వెళ్తున్నాం, ఒక సినిమా రిలీజ్ అవుతేనే కదా మనం చెప్పగలిగేది కరెక్ట్ గా రిసీవ్ చేసుకుంటున్నారా, మనం వేరేలా రాయాలా, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఆ ఫేజ్ లో ఓకే లెట్ దిస్ మూవీస్ కమ్, ఆ తర్వాత చూద్దాము చెయ్యాలా వద్దా, మనం వాట్ ఇఫ్ ద ఫస్ట్ మూవీ చేసి డైలాగ్స్ ఎవడ రాసింది అంటే మనం కాదు డైలాగ్ రైటర్, మనం వెళ్ళిపోలేము. ఆ టైం అలాంటి స్పేస్లో ఉన్నప్పుడు మా ప్రొడక్షన్ బడ్డీ ప్రొడక్షన్ వాళ్ళు ఇలా ఒక సినిమా చేస్తున్నాం తెలుగులో, పలానా డైరెక్టర్ వెళ్ళి కలువు ఒకసారి అని చెప్పారనమాట. సార్టెడ్. బట్ నా మైండ్లో ఏంటంటే అరే ఈ రెండు ఫస్ట్ అవ్వని కదా, అవ్వకుండా నా వర్క్ ఎవరు చూడకుండానే పిలుస్తే ఎలా. అండ్ స్టూడియో గ్రీన్ ప్రొడక్షన్ ఈజ్ అ తమిళ్ ప్రొడక్షన్, వాళ్ళకి తెలియ. అండ్ అప్పటికి బడ్డీ మేము ఇంకా షూటింగ్ అనమాట, వాళ్ళు వినటమే ఓకే ఈ అబ్బాయి రాస్తున్నాడు బాగానే రాస్తున్నాడు అని వినటమే తప్ప ఎవరు చూడలేదు కదా. సో నేను కథ వినడానికి వెళ్ళినప్పుడు దిస్ ఐ వాంట్ టాక్ అబౌట్ దిస్ ఫిల్మ్. మార్నింగ్ జైలర్ మూవీ 8 o'clock నేను 4 o'clock పడుకున్నా, 6 o'clock లేచా, జైలర్ సినిమాకి వెళ్ళా. అయిపోయిన తర్వాత మధ్యాహ్నం అంతా డబ్బింగ్ ఉండింది ఫర్ అలీ సర్స్ డబ్బింగ్ ఫర్ బడ్డీ అలీ సర్స్ పార్ట్. ఆ మొత్తం డబ్బింగ్ అయిపోయి నైట్ 9 o'clock నేను స్టూడియో గ్రీన్ ఆఫీస్కి వెళ్ళా. అప్పుడు కథ చెప్పడానికి, అప్పుడు కథ వినడానికి 2 hours ఆఫ్ స్లీప్. 6 o'clock లేచి 9 o'clock I went to లాంగ్ డే గ్రైండ్. ఎక్స్ట్రాడినరీ. ఇంకా నేను వెళ్ళి కొంతమంది ఏంటి ఫుల్ స్క్రిప్ట్ చెప్తారు, కొంతమంది ఏం చేస్తారు స్క్రిప్ట్ ఇచ్చి చదువుకోమంటారు, కొంతమంది లైన్ చెప్పి వదిలేస్తారు. ఐ వాస్ ప్రేయింగ్ నాకు స్క్రిప్ట్ ఇచ్చేస్తే చదువుకుంటాను అనుకుని వెళ్ళా. ఆల్మోస్ట్ ఆఫ్. దే ఆర్ వెరీ చిల్ టీమ్ అనమాట. మిథున్ అన్న వాళ్ళ ఏడీస్ అండ్ ఆల్ దే ఆర్ వెరీ చిల్. కూర్చొని దే హ్యాంగ్ అవుట్ లైక్ దిస్, దే హ్యాంగ్ అవుట్ లైక్ ఫ్రెండ్స్. అలా వెళ్ళి కూర్చొని దే స్టార్టెడ్ టాకింగ్ అండ్ ర్యాండమ్లీ ఏదో ర్యాండమ్ టాపిక్స్ మాట్లాడటం స్టార్ట్ చేసి ఏం లేదు హేమంత్ ఐ టెల్ యూ ద థియరీ ఆఫ్ ద ఫిల్మ్ అన్నారు. థియరీ ఆఫ్ ద ఫిల్మ్ ఇంట్రెస్టింగ్, ఇప్పుడు వినలేదు నేను. ఇలా థీసిస్ ఏంటి ఓకే విందామని 9:30 స్టార్ట్ చేసి until 12 he was narrating. Oh my god. And you were చెప్తా 12 o'clock he finished his narration. Okay. The end or the last title card comes and he said this is the ending and after this there will be one small post credit scene which will be around 2 pages. Script పంపిస్తా చదువుకో అన్నాడు. సమస్య లేదు. ఇప్పుడు టైం ఎంత 12, నేను 2 o'clock దాకా కొంచెం మంది చెప్పండి నాకు, ఆ తర్వాత ఏం జరుగుతుందో చెప్పండి నాకు. అరే నీకు ఎనర్జీ ఉండొచ్చేమో, నాకు ఎనర్జీ లేదంటే పర్లేదు, బ్రేక్ తీసుకొని చెప్పండి నాకు కావాలి, ఏం మీరే చెప్పండి నాకు, లాస్ట్ శుభం పడేదాకా చెప్పండి. దట్ బ్యూటిఫుల్ స్టోరీ. అమేజింగ్ మ్యాన్. మొన్న మా ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ సార్ కూడా హీ గేవ్ an interview to భరద్వాజ్ రంగన్. ఇన్ దట్ హీ టోల్డ్ అబౌట్ ద ఫిల్మ్ ఎగ్జాక్ట్లీ జ్ఞానవేల్ సార్స్ వర్డ్స్, మైండ్ బ్లోయింగ్ స్టోరీ ఇలాగే అన్నారు ఆయన. అంతే చెప్పగలను. అంతే.
లిమిటెడ్ వర్డ్స్ లో లైక్ సమ్డ్ అప్ అంతే. సో దట్ షూటింగ్ ఇస్ హ్యాపెనింగ్. ఇట్ ప్రాబబ్లీ అగైన్ ద నెక్స్ట్ షెడ్యూల్ విల్ స్టార్ట్ సమ్ టైమ్ సూన్. ఎంత అయింది? ఆల్మోస్ట్ అరౌండ్ maybe I think 30 to 40%. Okay, crazy. I'm assuming నేను ఆ షూట్ కి ఎక్కువ వెళ్ళలేకపోయాను because it has been very eventful this month. So then probably by this year I am thinking it will come. So ఆ సినిమా చేసి next there are a few things which we have to see happening. Let's just టేక్ ఇన్ వాట్ హెస్ హ్యాపెన్. ఇంకా వెరీ ఫ్రెష్ ఆఫ్ ఉన్నాను, ఇప్పుడే రిలీజ్ అయినాయి, ఏం జరుగుతుంది, ఏంటి కరెక్ట్గా చేసింది ఏంటి, తప్పు చేసింది ఏంటి, ఏం బెటర్ చేయాలి, ఇవన్నీ చూసుకొని ఐ ఆల్సో హ్యావ్ అ ఫ్యూ ఐడియాస్ దట్ ఐమ్ నా ఫ్రెండ్స్తో ఐ డిస్కస్ జనరల్లీ లైక్ ఐ టోల్డ్ మై ఫ్రెండ్ కళ్యాణ్ వి డిస్కస్. దేర్ ఆర్ ఫ్యూ ఫ్రెండ్స్ ఆఫ్ మైన్. నాకు ఇప్పటిదాకా నాకు దొరికిన అన్ని సినిమాలు కూడా ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ హూ ఆర్ డూయింగ్ సమ్ రెఫరల్. నా ఫ్రెండ్ ఒకటి చేస్తున్నాడు సినిమా ఎల్లికలు, నాకు తెలిసిన ఒక ఆయన చేస్తున్నాడు, అలా వచ్చింది. సో నెట్వర్క్ నేనేం చేసింది లేదు, నెట్వర్క్ వచ్చింది. వెరీ లక్కీ, ఎక్స్ట్రీమ్లీ లక్కీ బ్రో. రైట్ ప్లేస్ అట్ ద రైట్ టైం అంతే. అండ్ ఐఎమ్ నాట్ టెలింగ్ దిస్ బికాజ్ ఐఎమ్ హంబుల్ ఆర్ ఎనీథింగ్, ఫ్యాక్ట్. అవును, ఇది నిజంగా ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు దే సే దిస్. And most of our interviews, at least oka point somebody or other will touch upon this subject. On. So the some friends of friends they want చేద్దాం అని they are saying. So we'll see. As of now the next release will be Duet. Awesome bro. At least you've come into this ecosystem, you are budding. We want to see more of your work. Really excited. ఇప్పుడు చూసిన ఫిల్మ్స్ లో కూడా your work is really good. We enjoyed it thoroughly. Thank you. నాకు తెలిసి I wanted to say డార్లింగ్ రివ్యూ లో కూడా you said man of the match or something. అది మీది. I was hoping మీరు ఒకవేళ నెక్స్ట్ మూవీ కూడా రివ్యూ చేస్తే I wanted to tell you నా గురించి చెప్పకండి. అచ్చా. ఎందుకంటే మీరు 2 సినిమాలు నా గురించి మాట్లాడి ఇప్పుడు నేను వచ్చి ఇంటర్వ్యూ చేశానంటే they'll definitely think I am paying you guys. నా just జీపే చేశారు అంతే. PR చేస్తున్నాడు. Bro, that was genuinely like it very accidentally happened. Most random గా కలిసినాం మేము ఆ రోజు. I think audience needs to know, like, I mean వాళ్ళకి తెలియదు కదా how it happened. Your words, Sameer. We went for చెప్పు డార్లింగ్ ప్రీమియర్ కి వెళ్ళినే మేము. డార్లింగ్ ప్రీమియర్ కి వెళ్ళిండే. And then what happened was full rain start అయిపోయింది ఇంకా. మామూలు కూడా కాదు. And then వాడు అక్కడ వస్తున్నాడు. I was like నా బండి తీసుకొని వెళ్తున్నాం. వెళ్తున్నప్పుడు some 3 guys were standing there like good dialogues, crazy. And I was like, who is this man? He looks very interesting. Bro, I'm Sameer, I'm from English. ఇలా మాట్లాడారు, స్టార్ట్ చేసాం. I wrote dialogue. I was like, damn brother, ఏంటి అసలు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ చూస్తే అసలు ఆ రూమ్ లో కూర్చొని అందరు జనాలు. I was like gone. So అప్పుడే అడిగేసాను, నేను సిగ్గులేదు అనమాట మనకి. ఎప్పుడు ఉండకూడదు అంతే. చెప్తున్నా వర్షం పడుతుండింది బ్రో, మాట్లాడుకుందాం దా అంటే లేదు బ్రో అసలు మీరు క్రేజీ బ్రో, we have to do one podcast bro, it will be fun bro. అంత ఎఫర్ట్ పెట్టి నువ్వు వర్షంలో నించొని ఇంతలా నాకు నేను ఎప్పుడు చేయలేదు ఫస్ట్ పాడ్కాస్ట్. But amazing bro, like we didn't even feel like the cameras were rolling. It felt like a ball. It just started off. మధ్యలో బ్రేక్స్ అంతే కానీ it was amazing అసలు. Had fun. Yeah. Thank you man, thank you. క్వశ్చన్ అసలు డైరెక్ట్ రావడం ఆబ్వియస్ అది. ఎవరు అది చెప్పలేం బ్రో. అంటే ట్రాజెక్టరీ అలా ఉంది బ్రో. ఇప్పుడు ఎలాగైతే సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ హ్యాపెన్ ఇన్ ద సేమ్ వే ఇట్ కెన్ జరిగితే జరగచ్చు. You become a director, who would you want to direct? Which actor? అది ఓకే ఫైన్ యు ఆన్సర్. జెన్యూన్ గా ఎవరు చెప్పరు దానికి ఆన్సర్. నాకు కూడా ఉంది చెప్పాలి. లేదు రాజమౌళి సార్ ఒక చోట హూ ఇస్ యువర్ ఫేవరెట్ హీరో అడిగితే జనాల ముందు నా ఫేవరెట్ హీరో ఎవరో చెప్పేంత మూర్ఖుడిని కాదు నేను. No, but this is business bro. ఈ హీరో ఆ హీరో ఏం లేదు, వెరీ ఏదో చెప్తున్నాడు సోద్యంగా. I'll tell you whose fan I am, that I'll tell you of. I'm a huge megastar fan. Ranjiv గారి fan and I love Pawan Kalyan sir. I love most of the heroes. In almost every hero movie ki RTC lo first day whichever is the main theater I go there. RTC also Sandhya, Sudarshan Devi and all. Almost every movie I go there and watch. Okay. ఈల మూవీ అలా మూవీ అని లేదు. ఇప్పుడు నెక్స్ట్ August 9th ఒక్కడు రీ రిలీజ్ I'll be there. Then there'll be Shiva re-release, I'll be there. There'll be Indra re-release. So I'll be everywhere. So ఒకవేళ నిజంగా ఒక స్టోరీకి ద హీరో షుడ్ బి ఇంట్రెస్టెడ్ టు డూ అండ్ మనం అనుకొని వెళ్తాం సార్ మీరు చేస్తే బాగుంటుంది అని. ఇఫ్ దే విల్ లైక్ ఇట్ ఇట్ విల్ హ్యాపెన్. We'll do it. అంతే. Have to be at the right place at the right time. అంతే బాటమ్ లైన్ అంతే. Bottom line. లక్ అదృష్టం.
ఇట్స్ ట్రూ బ్రో. లైక్ చాలా మంది లైక్ ఎంత టాలెంట్ ఉన్నా కానీ లైక్ ఇఫ్ దే ఆర్ నాట్ ఇన్ ది రైట్ ప్లేస్ వాళ్ళ టాలెంట్ షోకేస్ చేసే టైం దొరకదంటే ఇట్స్ గాన్ ఫర్ వేస్ట్. That's a waste and నేను ఎప్పుడు ఫీల్ అవ్వను. I mean probably it will take time. You just didn't get to showcase your talent. Doesn't mean you're not talented. I mean that talent not being showcased to the world, that is a or probably everything takes time. Ante వాళ్ళ టైం వాళ్ళకే. It'll happen. Like Pankaj Tripathi sir, like చాలా మంది ఆయన కంటే ముందు రైజ్ అయిపోయారు. He took a lot of time. Now he's where he peaked at the right time. అంతే we love him now. Thank you guys. Awesome. We'll have some snacks. Indeed. తిన్నో. ఓకే పదను. ఆకలి అయితే నెక్స్ట్ లెవెల్ ఇరానీ చాయ్ దొరుకుతాయి. చెప్పేసాయా? పకోడాస్, I got some pakodas. Oh, let's go.